మంచిది. ఈ దినము దేవుడు మన కొరకే సిద్ధపరిచినటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము. రండి, తీయండి, శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకించండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనాన్ని దయచేసి ఎవరైనా చదవండి. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన దేవుడి వాక్యముల ద్వారా మనతో మాట్లాడునుగాక. విమర్శ దినము నిర్ణయించబడి ఉంది. ఏ దినం అండి? విమర్శ దినం అంటే తీర్పు దినము నిర్ణయించబడి ఉంది. ఈ భూమి మీద ప్రతి వ్యక్తి, పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఒక దినం నిర్ణయించబడి ఉంది. పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి ఆ దినమందున ప్రతి వ్యక్తి కూడా విమర్శ చేయబడతాడు. ప్రతి వ్యక్తి విమర్శ చేయబడతాడు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి, ఇప్పుడు బ్రతుకుతున్న ప్రతి ఒక్కరూ, మన తరం వెళ్ళిపోయిన తర్వాత వచ్చే రాబోయే తరం, వీళ్ళందరూ కూడా విమర్శించబడతారు. విమర్శ సమయమున విమర్శించబడే ఒక దినము దేవుడు ఏర్పరిచాడు. ఆ దినము అందరము కూడా దేవుని ఎదుట నిలవబడాలి. అయితే అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? ఆ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన, తీర్పు దినము నిర్ణయించబడి ఉంది. విమర్శ దినము, విమర్శ సమయం నిర్ణయించబడి ఉంది. ఆ సమయమున మీకు విషయం చెప్పనా, మనమందరము ఉంటాము, దేవుని ఎదుట నిలబడతాము. ఆ సమయమున వస్తారు ఎవరో, రాణి గారు, షేబా దేశపు రాణి వస్తారు. వచ్చి ఆవిడ మన మీద నేరస్థాపన చేస్తుంది. ఇప్పుడు విమర్శ దినం అనేది నిర్ణయించబడి ఉంది. బైబిల్లో ఒక మాట రాయబడింది, చూడండి, మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 14వ వచనం. గూఢమైన ప్రతి అంశమును గూర్చి చూడండి, దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, తీర్పులోనికి విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయును. ఇక్కడ రాయబడిన మాట, దేవుడు విమర్శ చేయునప్పుడు, గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, తీర్పులోనికి తెచ్చును. అంటే విమర్శ సమయము, విమర్శ దినము నిర్ణయించబడి ఉంది. ఆ దినమందున గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేస్తాడు. అది మంచిదైనా అది చెడ్డదైనా. విమర్శ దినము నీకు నిర్ణయించబడి ఉంది, నాకు నిర్ణయించబడి ఉంది. ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి వ్యక్తికి కూడా విమర్శ సమయము, దినము నిర్ణయించబడి ఉంది. ఆ దినము దేవుడు గూఢమైన ప్రతి సంగతిని గూర్చి విచారణ చేస్తాడు. ప్రతి ఒక్కరిని, నిన్ను నన్ను, అది మంచిదైనా చెడ్డదైనా ప్రతి దాని గురించి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? విమర్శ చేస్తాడు. విమర్శ చేయు దినము ఒకటి ఉంది. తీర్పు జరిగే ఒక దినం ఉంది. ఆ దినమున దేవుడిని నిలబెడతాడు. నీవు మాట్లాడిన ప్రతి మాటకి లెక్క చెప్పాలి రోజున దేవునికి. నువ్వు చూసిన ప్రతి చూపుకి లెక్క చెప్పాలి దేవునికి. నువ్వు ప్రవర్తించిన ప్రతి ప్రవర్తనకి లెక్క చెప్పాలి దేవునికి. ఆ దినము నిర్ణయించబడి ఉంది. నువ్వు ఎలా నడిచేవో, ఎక్కడ పడుకున్నావో, ఎక్కడ ఉన్నావో, ఏమి చేసావో, ఏమి చూసావో, ప్రతి దానికి 1 by 1 ప్రతి దానికి దేవుడిని లెక్క అడుగుతాడు. ఎందుకో తెలుసా? విమర్శ దినం అది. ఆ దినము నుంచి, ఆ గడియ నుండి ఏ వ్యక్తి, ఏ మానవుడు తప్పించుకోలేడు. గుర్తుపెట్టుకోవాలి ఇది. ఏదో 4 రోజులు బ్రతికేద్దాం, సంపాదించుకుందాం, జీవితాన్ని గడిపేద్దాం, బండి నడిపేద్దాం అనుకుంటే అయిపోదు. ప్రతి దినము మన జీవితాన్ని పరీక్షించుకుంటూ, పరిశోధించుకుంటూ అడుగులు వేయాలి. ఎలా ఉన్నా పర్వాలేదంటే అయిపోదు. ఎలా ఉన్నా పర్వాలేదని చెప్పే బోధలు కూడా వచ్చేసినాయి ఈ రోజున. ఏం చేసినా పర్వాలేదు అనేవాళ్ళు కూడా వచ్చేసారు.
కానీ వాక్యం చెప్తున్న సత్యం ఏంటి? గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, ఏం చేస్తాడు? ఆయన తీర్పులోకి తెస్తాడు. జడ్జిమెంట్ ఉంది, తీర్పు దినం ఉంది. ఇప్పుడు ఆలోచించు, నీ ప్రవర్తన ఎలా ఉందో. దేవుడు తీర్పు చెప్పబోయే ఒక దినం ఉంది. లెక్క అడుగుతాడు ఆయన, లెక్క అడుగుతాడు. నీకు జీవితాన్ని ఇచ్చాను, నీకు ఊపిరిని పోసాను, నీకు బలమునిచ్చాను, నీకు ఆరోగ్యమునిచ్చాను, నీకు ఆయుష్నిచ్చాను, నీకు క్షేమమునిచ్చాను, నా సన్నిధిలో గడిపే భాగ్యం, అనుకూలతలు ఎన్నో నీకు కల్పించాను, ప్రతిరోజు 24 గంటల సమయం నీకు ఇచ్చాను. ఏం చేశావు అడుగుతాడు రేపొద్దున దేవుడు. ఆ తీర్పు దినమందున దేవుడు లెక్కడిగినప్పుడు నీ సమాధానం ఏంటి? అది నా ప్రశ్న. ఈ ఉదయం నీ సమాధానం ఏంటి? ఈ దినమే విమర్శ దినం అయితే, ఈ రాత్రే విమర్శ దినం అయితే, రేపే దేవుని తీర్పు జరుగు దినం అయితే, నీ సంగతి ఏంటి? దేవునికి ఏం లెక్క చెప్తావు? రెడీగా ఉన్నావా? ప్రతి దానికి లెక్క అడుగుతాడు దేవుడు, ప్రతి దానికి. ఆ చిన్నదే కదా? చిన్నది కాదు. భూమి మీద ఇంతకాలము దేవుడు నీకు కృప చూపించి, కనికరమును చూపించి, జాలిని చూపించి, తప్పులు చేసిన క్షమించి, కనికరించి, ఎన్నోసార్లు తప్పులు చేసి నిన్ను వదిలేసి, ఎన్నో అవకాశాలు భక్తి చేయడానికి, నువ్వు మార్పు చెందడానికి, దేవునికి దగ్గర అవడానికి, ఇప్పటి వరకు దేవుడు నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. విమర్శ దినం రాబోతుంది. అప్పుడు దేవుడు లెక్క అడుగుతాడు. లెక్క అడిగే ముందు షేబా దేశపు రాణి కూడా వస్తుంది. ఎక్కడండి? నిజం. షేబా దేశపు రాణి దేవుని ఎరిగిన స్త్రీయా? కాదు. కానీ దేవుడు చెప్తున్న సత్యం ఏంటి తెలుసా? విమర్శ సమయమున షేబా దేశపు రాణి, ఇదిగో మీ మీద నేరస్థాపన. అయ్య బాబోయ్, బాప్తిస్మం పొందామండి, ప్రభు బల తింటున్నామండి, ప్రభు రక్తం తాగుతున్నాం, దేవుని సన్నిధికి వెళ్తున్నాం, ఉపాసం, ఆదివారం మందిరంలో ఉంటున్నాం, శుక్రవారం ఉపవాస ప్రార్థనలో ఉంటున్నాం, తెల్లవారు లెగ్గన మా స్వరాల్లో దేవుని మాట ధ్వనిస్తుంది. స్తోత్రం, స్తుతి, ప్రభా, కృతజ్ఞతలు. నాయన లేపావు, బలపరిచావు, ఊపిరిచ్చావు. ఎప్పుడు దేవునితోనే ఉంటాం. మరి ఇలాంటి మా మీద షేబా దేశపు రాణి నేరస్థాపన చేయడం ఏంటి? ఆవు నిలబడి అంటదంట, ఇదిగో ఈడ అలా చేసాడు. అప్పుడు తెలుసా, నేనైతే మంచిగా ఉన్నాను. ఆవిడ చెప్తుంది రేపు. ఆవిడ అంటది, నన్ను చూడు, వాళ్ళని చూడు అంటది దేవుని దగ్గర. ఆవిడ ఎవరో? షేబా దేశపు రాణి. వాళ్ళు ఎలా బ్రతికారో నేను ఎలా బ్రతికానో చూడంటది. ఎవరో? షేబా దేశపు రాణి. ఒక అన్యజనురాలు రేపొద్దున నీ మీద నేరస్థాపన చేయబోతుంది. దేవుని తీర్పు కొంచెం పక్కనెడితే ముందు ఈవిడ వస్తుంది. ఇప్పుడు ఎవరో? షేబా దేశపు రాణి వస్తుంది. ఇప్పుడు ఈవిడ నుంచి ఉంటుంది, నీ మీద నేరస్థాపన చేస్తుంది. నీవు దేవుని ముందు కాదు, అసలు షేబా దేశపు రాణి ముందు నిలబడగలవా నువ్వు? ఇప్పుడు షేబా దేశపు రాణి నీ మీద, నా మీద నేరస్థాపన చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? అర్థమైందా నేను చెప్పిన పాయింట్? షేబా దేశపు రాణి విమర్శ సమయమున నీ మీద, నా మీద నేరస్థాపన చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆవిడ ఏం చేసింది అది చేయాలి, అంతే కదా? నేరస్థాపన చేసే స్థితిలో ఆమె ఉందంటే మామూలు విషయం కాదు అది. అంటే ఆమె ఏదో చేసింది దేవుని కోసం. అందుకే ఇప్పుడు ఎక్కడి నుంచి ఉంటుంది? నీ మీద నేరస్థాపన చేయడం నుంచి ఉంటుంది అక్కడ. అబ్రహాము రొమ్మున ఆనుకున్నటువంటి లాజరు గురించి అబ్రహాం మాట్లాడి చూసావా? నువ్వైతే ప్రతిదినం సుఖపడ్డావు, లాజరు అదే సమయంలో ఇక్కడ యాతన పడడం జ్ఞాపకం చేసుకో. నువ్వు బతికిన కాలం అంత భక్తి లేదు నీకు, ఏమీ లేదు నీకు. వాడైతే కురుపులతో ఉన్నా, గజ్జితో ఉన్నా, వాడికి ఎవరు లేకపోయినా, వాడు దరిద్రుడైనా సరే వాడు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. అందుకే వాడు సుఖపడుతున్నాడు, నువ్వు యాతన పడుతున్నావు అని మాట్లాడు అబ్రహాం గారు. అదే పందలో మాట్లాడుతుంది రేపొద్దున్న షేబా దేశపు రాణి. అర్థమవుతుందా? కాబట్టి అడుగుతున్నాను,
ఆ తీర్పు దినమున, విమర్శ చేయు దినమున నీ సంగతి ఏంటి? నీ సంగతి ఏంటి? డైరెక్ట్గా అడుగుతున్నాడు దేవుడి ఉదయం. నీ సంగతి ఏంటి? నా సంగతి ఏంటి? అదవుతుందా? ఆలోచించుకోవాలి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు ఏం చేస్తాడు? విచారణ చేస్తాడు. ప్రతి దానికి విచారణ చేస్తాడు. ఇప్పుడు బండి వేసుకుని రయ్యమని వెళ్ళిపోతామండి. ఏం చేస్తారు? పోలీసులు ఉన్నారనుకో రోడ్డు మీద ఏం చేస్తారు? ఆపేస్తారు. ఒకసారి మా మామయ్య గారు వేసుకెళ్ళారు. పాపం ఆయన చూసుకోలేదు. ఆవిడ ఏదో పొంగడాలే అన్నారని చెప్పి ఆవిడ పొంగడాల కోసం వెళ్తే ఆ పాప పోలీసులు ఉన్నారు, ఆయన చూసుకోలేదు. దూరం కొంచెం కనబడక వచ్చేస్తుంటే పోలీసులు అటు బండి పక్కెట్టు అన్నారు. బండి ఏమో నాది. ఎప్పుడు దొరకలేదు. నా దగ్గర లైసెన్స్ ఉన్నాయి, పక్క ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. మావి గారు అర్జెంటుగా వచ్చేసి మనహారం నేను అనుకున్నాను, ఓరు బాబు రోడ్డు మీద క్రాస్ చేస్తున్నప్పుడు ఏ బండి గుద్దేసిందేమో, బండి పోయిందేమో, నా బండి పోయింది నేను కంగారు పడుతున్నాను. ఏంటండి అనేసరికి బండి పడేసుకున్నారు పోలీసులు, అక్కడ ఆపేశారు అని అన్నారు. లైసెన్స్ ఏమని అడిగారు మావి గారు. లేవు లైసెన్స్ లేదని దగ్గర. నేను వెళ్తే అప్పుడు విమర్శ చేస్తున్నారు. బండి నీదే, బండి కాగితాలు నీకు ఉన్నాయి, వేసుకొచ్చి నువ్వు కాదు కదా అని. నేను కాదండి, పక్కన నువ్వు. అక్కడ ఇప్పుడు ఏంటది? విమర్శ. అంటే ఎవరిని గూర్చిన లెక్క ఆ రోజు వాళ్ళు అప్పగించాలి. నీ లెక్క నేను, నా లెక్క నువ్వు పంచుకుంటా కుదరదు. ఇక్కడ అనుకో నువ్వు వెనకాలండే పాత్రగట్టి నీ కోసం మాట్లాడతాను. ఇక్కడ దేవుళ్ళతో అలాంటి పప్పులు ఎక్కడ ఉడికితే అక్కడ ఉడకో. దేవుని దగ్గర ఎక్కడండి? ఇక్కడ రిక్వెస్ట్లు, డాడీకి చెప్పడానికి మమ్మీ దగ్గర నుంచి రిక్వెస్ట్లు. మేము అలాగే ఏదైనా కొనాలంటే ముందు మమ్మీని పట్టుకునేవాళ్ళం. మమ్మీ డాడీని కొనమనవా? మా డాడీ రాగానే ఏమంటే పిల్లోడు అది అడుగుతున్నాడు కొనండి. ఎందుకడికి కొనండి, ఆశపడుతున్నాడు, పుట్టినరోజు బట్టలు అంట కావాలన్నాడు, కొనండి. అది పేజీ పెడుతున్నాడు, కొనొచ్చు కదా ఎవరో మధ్యలో. అప్పుడు ఏం కుదరో. మా అమ్మ వస్తుందండి. మా అమ్మ నా కోసం కన్నీళ్ళు ఖర్చు ప్రార్థన చేసేసింది. మా అమ్మ ఏడ్చేసింది మా కోసమే. మా అమ్మ వస్తుంది. బాబు మీ అమ్మ కాదు, నీ సంగతి ఏంటి? ఇప్పుడు ఆ విమర్శ దినమున ఆ షేబా దేశపు రాణి మన మీద నేరస్థాపన చేయకుండా ఉండాలంటే ఆమె దేవుని కోసం ఏం చేసిందో అది ఇప్పుడు మనం చేయాలి. చేద్దామా? చూడండి ఆమె ఏం చేసిందో చూద్దాం. రండి. చూడండి బైబిల్ నుంచి మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయము మొదటి వచనము నుంచి దయచేసి చదవండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. కొన్ని విషయాలు అక్కడ పొందుపరచబడి ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా వినండి. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చియు విని. ఇది ఒక మాట. ఈవిడ ఫస్ట్ ఏం చేసింది తెలుసా? యెహోవా నామమును గూర్చియు సొలొమోనును కలిగిన కీర్తిని గూర్చియు విని. ఆవిడ విమర్శ దినమున మన మీద ఎందుకు తీర్పు చెప్తుందో తెలుసా? ఎందుకు నేరస్థాపన చేసే స్థితిలో ఆవిడ ఉంటుందో తెలుసా? ఆ రోజు యెహోవా నామమును గూర్చిన సంగతి, యెహోవా నామమున జరిగిన కార్యములు, యెహోవా ఏర్పరచుకున్న సొలొమోను అతని రాజ్యము యొక్క మహిమ, ఆ యెహోవా దేవుని యొక్క మహిమను గూర్చి ఆమె విన్నదే. ఏం చేసిందండి? విన్నదే. ఎందుకు నేరస్థాపన చేసే స్థితిలో ఆమె ఉంటుందో తెలుసా? మన మీద ఆమె నేరస్థాపన చేయడానికి గల కారణం ఏంటి తెలుసా? ఆమె మొట్టమొదటగా దేవునిని గూర్చి, దేవుని ప్రజలను గూర్చి, దేవుని మహిమను గూర్చి విన్నదే. ఏం చేసిందండి? విన్నదే. ఈ మాటకు వస్తే మనం వినడం చాలా ప్రాముఖ్యం. అర్థమవుతుంది? నేను చెప్పే మాటలు అర్థమవుతుంది కదా? వినడం అనేది చాలా ప్రాముఖ్యం. బైబిల్ రాయబడింది, మనము వినుటకు వేగిర పడువారము, మాట్లాడుటకు నిదానించువారమై ఉందుము. ఆ వాక్యం మీకు జ్ఞాపకం ఉందా? మనం వినుటకు ఏం చేయాలి? వేగిర పడాలి. మాట్లాడుటకు నిదానించేవారమై ఉండాలి. నువ్వు వినే మాట దేవునిని గూర్చిన మాట అయి ఉండాలి. దేవుని మాట అనుకో, నువ్వు దాన్ని చాలా శ్రద్ధగా వినాలి.
అందుకే బైబిల్లో దేవుడు ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలతో తెలియజేసిన మాట ఏంటో తెలుసా? నీ దేవుడని యెహోవా మాట నీవు శ్రద్ధగా. ఏమంటే ఇప్పుడు ఇక్కడ వాక్యం చెప్తున్నాను, ఎలా వినాలి వాక్యం? ఇది నాదా? నా సొంతం నేను రాసుకున్నానా? మరి నా మొఖాలని నన్ను దృష్టిలో పెట్టుకుని వాక్యం వినడం ఎందుకు? దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఆయన ఏం చెప్తున్నాడు, అది ముఖ్యం. నిలబడేది నేను, నాది కాదు కదా. దేవుడు ఆ హృదయంలో ఆ వాక్యములు నాలో పెట్టకపోతే, ఆ వాక్యముల ద్వారా దేవుడు నన్ను మండించకపోతే నేనేం చెప్తాను మీకు? అంటే విన్నప్పుడు ఎలా వినాలి? ఒకటి గమనించండి, ఎవరైనా వింటారని నేను అనుకోవచ్చు. ఈరోజు అందరూ వాక్యం వింటున్నారా? అందరూ వాక్యం వింటున్నారండి? చూడండి, బైబిల్లో మీకు ఒక వచనాన్ని చూపిస్తాను. ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వింటారని ఎవరు చెప్పాలి? ఆ తర్వాత ఏమన్నాడు? వారు వినుటకు తమ మనస్సులు. ఎవరో తెలుసా? వీళ్ళు వినడానికి మనసులో సిద్ధపరచుకోలేని వాళ్ళు ఎవరో తెలుసా? ఇశ్రాయేలీలు. ఎవరండి? దేవుని ప్రజలయ్యుండి దేవుని వాక్యముని వినే విషయంలో వీళ్ళకి అశ్రద్ధ. దేవుని ప్రజలయ్యుండి దేవుని వాక్యం వినే విషయంలో నిర్లక్ష్యము. వాక్యములో గద్దింపు ఉంటే నువ్వు వినవా? దేవుడిని హెచ్చరిస్తే నువ్వు వినవా? నీ తప్పు సరి చేసుకోమన్నప్పుడు నువ్వు వినవా? నీలో ఉన్న లోపములను దేవుడు ఎత్తి చూపిస్తున్నప్పుడు నువ్వు వినవా? దేవుని మహిమను గూర్చి వినడంలో నీకు ఇష్టం లేదా? ఒక రాణి అయ్యుండి ఒక మహిమ కలిగిన ఆ రాజ్యముల పరిపాలన చేస్తూ, ఒక ఉన్నతమైనటువంటి పరిపాలన చేస్తూ రాణి అయ్యుండి, ఏమండి రాణికి అక్కడున్న సంగతులు వినడానికి టైం ఉండదు. యెహోవా నామమును గురించి వినేంత టైం ఎక్కడదండి? ఎందుకు విమర్శ దినమున ఆమె మన మీద నేరస్థాపన చేస్తే తెలుసా? దేవునిని గూర్చి విన్నదవుడి ఏం చేసిందండి? అంత బిజీ షెడ్యూల్లో, అంత రాజ్య పరిపాలన చేసేటువంటి ఆ రద్దీ సమయంలో కూడా ఆమె దేవుని మహిమను గురించి, ఆ సొలొమోను రాజ్యం యొక్క ఖ్యాతిని గురించి విన్నది. ఏం చేసిందండి? విన్నావు నీవు అలాగే దేవుని వాక్యాన్ని? ఒక షేబా దేశపు రాణికి ఉన్నటువంటి శ్రద్ధ నీకు ఉందా వాక్యం వినే విషయంలో అడుగుతున్నాను సూటిగా? షేబా దేశపు రాణికి ఉన్న శ్రద్ధ నీకుందా వాక్యం వినడంలో? పాటగా బలి చెప్పాడండి, గట్టిగా వేసాడు కౌంటర్. మరి కాదు, అది కాదు నువ్వు వినడమంటే. దేవుని వాక్యం వినడం ఏంటి? నీ ఒళ్ళు, నీ కన్నులు అన్నీ కూడా ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో కేంద్రీకరించబడాలి. వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ రాయబడింది, వాళ్ళు ఏం చేశారు తెలుసా? వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయారు. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషం లేని వారు దాన్ని. అయ్య బాబు, ఎంత భయంకరమైనటువంటి విషయమో చూడండి. యెహోవా వాక్యం వినే విషయంలో వాళ్ళకి ఏం లేదంట? సంతోషం లేదు వాళ్ళకి. అప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళు తృణీకరిస్తున్నారు. షేబా దేశపు రాణి ఎందుకు దేవుడు ఆమె నీ మీద నేరస్థాపన చేస్తుందని దేవుడు ఎందుకు చెప్పాడంటే, ఆమె విన్నది దేవుని గురించి. ఉందా నీకు దేవుని వాక్యం వినే విషయంలో శ్రద్ధ? ఏంటంటే బాబు అత్తమాటలు ఇలా అంటారు, అలాగంటారు, ఆ విసిగే పోవాలి. దేవుని వాక్యం విన్నప్పుడు ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. ఈరోజు నా బ్రతుకు బాగుపడడానికి గల కారణం ఏంటి తెలుసా? దేవుని వాక్యం విన్నాను. దేవుని వాక్యాన్ని విన్నాను. నేను అపవిత్రతలో ఉన్నప్పుడు, నా కోసమే నేను చెప్తున్నాను, ఎవరి కోసం కాదు. నేను అపవిత్రతలో ఉన్నప్పుడు, స్త్రీ వ్యామోహం ఉన్నప్పుడు ఒక సేవకు నిలబెట్టి దేవుడు నాతో సూటిగా మాట్లాడని తెలుసా? వివాహం కాక మునిపే నీ దేహాన్ని ఎందుకు అపవిత్రపరచుకుంటున్నావు నువ్వు? ఆ మాటకు లోబడ్డాను నేను. అయ్యో నిజమే కదా, వివాహానికి ముందు నా దేహాన్ని నేను అపవిత్రపరచుకోకూడదు. ఏం చేసుకోకూడదు? అదే ఆ వాక్యం చెప్తే సంఘంలో ఏంటిదే ఈరోజు అంతగా కాపాడుకునే ఎవరున్నారు ఏంటి? అసలు స్త్రీని ముట్టకూడదు అని బైబిల్ చెప్తుంది. ఎలాగా?
ఇలా ముట్టకూడదు అని చెప్తుందండి బైబిల్. కొంతమందికి ఆడవాళ్ళు ఇలా ముట్టుకోవడం, తట్టి తాకడం అంటే ఎంత ఇష్టమో. కొంతమంది మగవాళ్ళకి, మన కోసం చెప్పట్లేదు, కొంతమంది చూశాను. ఆడికి ఇలా సవర్ చేయాలి ఆడల దగ్గరికి వెళ్ళి, అదో సరదాడికి, అదొక పైశాచిక ఆనందం వాడికి. భుజం రాయాలి కొంచెం వీడి, అదొక ఆనందం వాడికి. లేరా ఎలాంటి వాళ్ళు? కానీ బైబిల్ ఏం చెప్తుంది? ముట్టకుండుట మంచిది. దేవుడు ఎప్పుడైతే గద్దింపు వాక్యం ద్వారా నాతో మాట్లాడాడో వెంటనే అయ్యో నిజమే, అది గుచ్చుకుంది. నాకు గుచ్చుకుందంటే ఏంటో తెలుసా? నీలో తప్పు ఉందని అర్థం. వాక్యము నిన్ను పొడుస్తుందంటే అర్థం ఏంటో తెలుసా? నీలో లోపం ఉందని అర్థం. సరి చేసుకోవడం మానేసి పాస్టర్ గారి మీద వ్యతిరేక మనస్సు, దేవుని మీద తిరుగుబాటు. శబదేశపు రాణి అలా చేయలేదు. శబదేశపు రాణి ఏం చేసింది? దేవుని గురించిన వార్త విన్నదండి. ఈరోజున పాస్టర్ గారు మాకు టైం లేదండి, మాకు టైం లేదు. ఏం లేదు ఏంటి? నీకు వాక్యం వినడానికి టైం లేదా? నీకు వాక్యం వినడానికి శ్రద్ధ లేదా? నీకు వాక్యం అంటే ఇష్టం లేదా? వాక్యం అంటే సంతోషం లేదా? నీకు ఏంటంటే సంతోషం? ఏంటి నీకు సంతోషం? నలుగురు కూర్చుని ఎకలో పక్కపక్కలు అదే నీకు సంతోషం? ఎల్లమ్మ పుల్లమ్మ పోసమ్మ కౌర్లు ఇవా నీకు సంతోషం? ఏది నీకు కావాలి? దేవుని వాక్యం అందు లేదా నీకు సంతోషం? దేవుని వాక్యం వినుటలో లేదా సంతోషం? దేవుడు వాక్యము చెప్తూ ఉంటే 3 దినాలు విన్నారు, 3 రోజులు ఏకదాటిగా వాక్యం విన్నారు. ఆయన ప్రసంగం చేస్తుంటే ఎన్ని దినాలు విన్నారండి? 3 దినాలండి. నేను ఒక్క 10 నిమిషాలు పొడిగించాను అనుకో, ఒక్క 10 నిమిషాలు, మనోళ్ళు కాదులే కొంతమంది ఉంటారు, ఒక్క 10 నిమిషాలు పొడిగితే అప్పటి వరకు హల్లెలూయా స్తోత్రం అన్నవాళ్ళు 10 నిమిషాల తర్వాత పాస్టర్ గారు ఇంకా అంటే అర్థం ఏంటి? ఇలాగ చూస్తారు, సూపుల్లో చెప్పేస్తారు పాస్టర్ గారికి, ఏ టైం అయిపోయింది ముగించు. ఇలాంటి అర్థం ఏంటి? టైం అయిపోయింది ముగించు, టైం అయిపోయింది, ఇదే చూపేది ఇదే. కొంతమంది అయితే అంటే అర్థం ఏంటి? రైట్ టైము అవుతుంది ఆపు అని. లేరు అలాగా ఉన్నారు. ఒకప్పుడు నేను అలా ఉన్నావండి. మా అమ్మగారు వాక్యం చెప్తా ఉంటే వెనకాల కూర్చున్నాను, సనిగిరోనే నేను. మామూలు చేయలేదు, నేను మామూలు వ్యవహారాలు ఎలగబెట్టలేదు. మందిరంలో కూర్చొని మా అమ్మగారు ప్రసంగం చేస్తాను, వెనకాల నుంచి హో అనివ్వండి. నిజమే, నేనే వెనకాల కూర్చొని అనివ్వండి. మా అమ్మగారు అనేవారు, మా ఓడి సిగ్నల్ ఇచ్చేస్తాను వెనకాల నుంచి అనేవారు మా అమ్మగారు. ఎందుకని? ఇష్టం లేదు. ఎందుకని? అర్జెంటుగా ముగించేయాలి, తాళాలు వేసేయాలి, వెళ్ళిపోవాలి పెప్పర్. ఎందుకని? పెప్పర్లో పేటలో ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు అర్జెంటుగా అక్కడికి వెళ్ళిపోయి టీవీల దగ్గర కూర్చోవాలి. ఇప్పుడు అర్జెంటుగా ఈ శ్రద్ధ లేదు. సైతాన్ని కూడా కొంతమంది తరుముతూ ఉంటాడు వెనకాల నుంచి, ఊరి లేకరా ఆడు వస్తున్నాడు, ఎల్లరా ఊరి ఫోన్ వచ్చేసింది, లిగు. ఇక అది చూడగానే ఒక నూతన ప్రపంచంలాగా, ఏదో జైలు నుంచి అప్పుడే విడుదల వచ్చినట్లుగా, బెయిల్ వచ్చినట్లుగా మైండ్ అంతా ఫ్రీ అయిపోయి అబ్బా నిజమే కదా వెంటనే వెళ్ళిపోతారు. ఇదేంటిది? వాక్యములో కాకుండా లోకములో గడపడానికి నువ్వు సంతోషపడుతున్నావు అంటే నువ్వు తేడా పడుతున్నావు. వాక్యములో లేకుండా సంతోషం, నీకు లోకములో సంతోషం అనుభవించడానికి నీ మనసు తహతహలాడుతుందంటే, నువ్వు దానికోసం వెంపర్లాడుతున్నావు అంటే చల్లారిపోతున్నావు. షేబా దేశపు రాణి ఏం చేసింది? దేవునిని గూర్చిన వాక్కు విన్నది, యెహోవా నామమును గూర్చిన వార్త. తన సేవకుడైనటువంటి సొలొమోను రాజ్యమును దేవుడు స్థిరపరిచిన విధానము, సొలొమోనుకి దేవుడు ఇచ్చిన జ్ఞానమును, ఆ రాజ్యములో దేవుడు విస్తరింపజేసిన సంపదను, ఆ రాజ్యానుకున్న మహిమను అంతటిని గూర్చి విన్నదావిడే. 4 మాటలు చెప్తాను కూర్చో అంటే కొంతమంది ఉండండి, వస్తానండి హలో పాటర్ గారు వస్తానండి, వినరు. వాక్యం అనగానే ఎంత శ్రద్ధగా ఉండాలి మనం? ఎంత శ్రద్ధగా ఉండాలి? ఈరోజు నుంచి మనం ఎలా ఉన్నదో తెలుసా? వినుటకు వేగురుపడువారము, మాట్లాడుటకు నిదానించువారమై ఉండాలి. బైబిల్లో రాయబడిన మాటని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వినడానికి ఏం చేయాలి? వేగురుపడాలి. దేవుని వాక్యం ఎప్పుడు వింటాను, మందిరానికి ఎప్పుడు వెళ్తాను,
మందిరానికి ఎప్పుడు వెళ్తాను, వాక్యం ఎప్పుడు వింటాను, శుక్రవారం అమ్మ వెళ్ళిపోవాలి, ఈరోజు దేవుడు ఏం మాట్లాడతాడో, ఆదివారం వెళ్ళిపోవాలి, ఈరోజు దేవుడు ఏం మాట్లాడతాడో. ఏమండి, ఎంత దాహంతో, నిజంగా నాకు చెప్పొద్దు కానీ మీ హృదయాల్లో మీరు దానికి ఆన్సర్ చెప్పుకోండి. నిజంగా అంత దాహంతో ఎవరు వచ్చారు ఈ రోజున మందిరానికి? మీరే సమాధానం చెప్పండి, బుర్రలేం అయిపోద్దులే. ఈరోజు దేవుడు ఏం మాట్లాడతాడు, నాతో ఏం మాట్లాడతాడు? ఎంతమంది వచ్చారు? ఎప్పుడు ముగిస్తారా, ఎప్పుడు భోజనం చేసి ఎప్పుడు వెళ్ళిపోదామా? వాక్యం చెప్తా ఉంటే కొంతమందికి ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుందండి. సీటు కూడా సరిగ్గా మోపరు, నేల మీద ఇలాగే ఉంటారు. ఇలాగే ఆ కోట ఆడేవారు కదా, ఆడు ఎలా ఉంటాడు? ఇంతే. ఆడు స్థిరంగా ఉన్నాడు. అనగానే ఏం చేస్తాడు? అక్కడ ఇక్కడ ఆమెన్ అనగానే ఇక దులపడం, ఒకటే పరుగు. ఆ హుసేన్ బోల్ట్ కూడా పనిచేయడం, వాళ్ళు పరిగెడతారు. ఒకసారి ఎవరో ఎడిట్ చేసి పెట్టారు, నేను చూశాను, స్టేటస్లో పెట్టారు. ఒకరు మందిరానికి వచ్చినప్పుడు మన వాళ్ళు ఇలా వస్తారని తాంబేలు పెట్టారు. మందిరానికి వచ్చినప్పుడు ఎలా వస్తారంటండి? తాబేలా, సారీ, తెలుగు మనకు అంత రాదు, సారీ, తాబేలు. మందిరానికి వచ్చినప్పుడు అలా వస్తారంట. తాబేలు బొమ్మ పెట్టారు. కింద ఏమిటో తెలుసా? చిరత పులి. మందిరం అవ్వగానే ఇప్పుడు ఏం చేస్తారు? ఒక్క ఉరుకు అనమాట. చిరత పులి ఉరుకు చూసారా? ఇప్పుడు చూడండి మా వాళ్ళు, అనాదలం మేము కానీ అన్నట్టు కూర్చున్నారు. ఇప్పుడు వన్స్ ఆమెన్ అనగానే ఇక ఏ లాడావిడి మనం ఆపలేమేక, పట్టుకోలేము. ఇక్కడ మాత్రం చోలిపోదువో నీవు, రాలిపోదువో, తెలియదురా నీకు ఏ గడియో, అయ్యో మానవా మాయారా, ఇది మాయారా అన్నట్టు కూర్చుంటారు. ఇప్పుడు ప్రార్థన అవగానే యుద్ధ వీరుడా కథల ముందుకు పలుతనులో, అవునా కదా? ఇక మనోళ్ళు ఎడతారిక, ఇక దొరకరు. ఆ హుసేన్ బోల్ట్ కూడా దొరకరేలో. హుసేన్ బోల్ట్కి చర్చి నుంచి విడుదలైన వాళ్ళకి హుసేన్ బోల్ట్ని తీసుకొచ్చి వాళ్ళ మధ్యలో పెట్టి పరుగు పందెం పెడితే మనోళ్ళు ఫస్ట్ వచ్చేస్తారు. దేవుని సన్నిధికి వచ్చుటలో, ఆయన వాక్యం వినుటలో శ్రద్ధ ఉండాలి. ఆమె మన మీద నేరస్థాపన ఎందుకు చేస్తుంది తెలుసా? నీవు చాలాసార్లు వాక్యం విన్నావు కానీ పెడచెవిన పెట్టావు. చాలాసార్లు వాక్యం వినబడుతున్నా దాని విషయంలో నువ్వు ఆసక్తి చూపలేదు. వాక్యం నీకు వినబడతా ఉంటే చెవులు మూసుకున్నావు నువ్వు. వాక్యం వినబడతా ఉంటే నాకు కాదనుకున్నావు నువ్వు. అందుకే రేపు శాబా దేశపు రాణి నీ మీద నా మీద నేరస్థాపన చేస్తుంది. మామూలు విషయం కాదు. ఈరోజు నాకు శ్రద్ధగా వాక్యం వినకే కొంతమంది ప్రసంగాల మధ్యలో ఏమైనా కొంచెం కామెడీలు ఏమైనా వచ్చినాయి అనుకో, అవి మాత్రం అంటారు. గద్దింపు వాక్యం చెప్పారనుకో, మూతి బిగించేసి తలక కింద కట్టేసి గీక్కోవడం, గోక్కోవడం, చేతులు నలుపుకోవడం, ఏదో పని ఉన్నట్టు అర్జెంట్గా బైబిల్ తీసేయడం. ఇప్పుడు ఏదో అర్జెంట్ బయలుపరచబడిపోయింది అనమాట. వాక్యంలో సీరియస్గా తీసేస్తారు. ఏదైనా జోక్ వస్తే మాత్రం క్లాప్. అడుగుతున్నాను, దేవుని వాక్యమును వినుటలో, దేవుని మహిమను గూర్చి వినుటలో, దేవునిని గూర్చి వినుటలో, ఆయన కార్యములు, ఆయన సుగుణములు, ఆయన సువార్తను వినుటలో నీకు ఎంత శ్రద్ధ ఉంది? దేవుని సన్నిధిలో వాక్యం వినేటప్పుడు నువ్వు టైం చూడకూడదు. దేవుని వాక్యములో నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు వాక్యం వింటున్నప్పుడు ఇక కడుపు తడుముకోకూడదు. ఏం చెయ్యాలి? శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి. ఆమె దేవుని మహిమను గూర్చిన, దేవుని నామ మహిమను గూర్చిన వార్త విన్నదే. మొట్టమొదటిగా అది అసలు పాయింట్. రెండవది ఆమె ఏం చేసింది చూడండి, చదవండి. ఇప్పుడు ఒకటే, ఆమె విన్న తర్వాత ఇప్పుడు ఏం చేసింది? శోధించడానికి వచ్చింది. శోధించడం ఒకసారి ప్రక్కన పెడదాం, తర్వాత చెప్తాను. వచ్చింది కూడా ప్రక్కన పెడదాం. వచ్చింది, శోధించింది ప్రక్కన పెడదాం. వచ్చినప్పుడు ఏం చేసింది అసలు ఆవిడ?
కాదు కాదు, నేనే చెప్తాను చూడండి. ఇప్పుడు దేవుని నామ మహిమ కోసం విన్నది, సొలొమోను రాజ్యం యొక్క మహిమను గూర్చి విన్నది. వినిన ఆమె వచ్చినప్పుడు ఏం చేసింది తెలుసా? ముందు చేసిన పని ఏంటంటే తన రాజ్యాన్ని, తనకున్న ప్రాముఖ్యమైన పనిని ముందు ప్రక్కన పెట్టింది. అర్థమవుతుందండి? ఒక రాజ్యానికి రాని ఆవిడే, ఒక దేశానికి రాని ఆమె, ఇప్పుడు ఆమె దేవుని నామ మహిమను గూర్చి విని ఇప్పుడు ఆమె రావాలంటే ముందేం చేయాలి? రాజరికాన్ని ప్రక్కన పెట్టాలి, తనకున్న ప్రాముఖ్యమైన పని ప్రక్కన పెట్టాలి, తనకున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆ యొక్క వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందు ప్రక్కన పెట్టాలి. వెంటనే కాదు, దేవుని కోసం నువ్వు ఏదైనా ప్రక్కన పెట్టాలి. ప్రార్థన చేసుకోవడానికి ఒక గంట పాటు ఫోన్ ప్రక్కన పెట్టలేవా? ఉపవాస ప్రార్థన కోసం ఉద్యోగం ఒక గంట ప్రక్కన పెట్టలేవా? దేవుని సన్నిధిలో గడపడం కోసం నీ సొంత పనులు 1 గంట 2 గంటల పాటు నువ్వు ప్రక్కన పెట్టలేవా? షాబా దేశపు రాణి రాజ్యాన్ని ప్రక్కన పెట్టింది, ఆ ప్రాముఖ్యమైన పనులు వదిలింది. నువ్వు ప్రాముఖ్యమైన పని వదలలేవా? దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవునితో గడపడానికి 1 గంట ఫోన్ ప్రక్కన పెట్టలేవా నువ్వు? దాన్ని భక్తి జీవితం లేదు. ఈ గంట నేను ఫోన్ ప్రక్కన పెడతా, దేవునితో గడుపుతాను. ఆమె ఏమంట తెలుసా? ఆ రోజున వచ్చి విమర్శ దినమున ఏమంట తెలుసా? ఒరే నువ్వు నాకు చెప్తున్నావేట్రా, నువ్వు అన్ని జనరాలు కదా. నేను అన్ని జనరాలైనా రాజ్యాన్ని ప్రక్కన పెట్టాను. నువ్వేం ప్రక్కన పెట్టావు? నువ్వు ఫోన్ ఎంతసేపు గుండెల కాడ, జోబుల్లోనూ, చేతుల్లో వేసుకు తిరిగావు కదా నువ్వు. ఈరోజు చూడండి, ఎవరి చేతిలో చూసిన ఫోన్లేనండి. ఒక బస్ స్టాప్కి వెళ్ళి చూడండి, బస్ స్టాప్లో అందరూ ఫోన్లే. గేమ్ ఆడేవాడు ఒకడు, చాటింగ్లు చేసుకునేవాడు ఒకడు. ఎక్కడైనా చూడండి, ఒక కొట్ల దగ్గర, ఇంట్లోనైనా ఎక్కడైనా సరే, ఇంట్లో నలుగురు 4 మూలలో పోయి 4 ఫోన్లు పెట్టుకొని. దేవుడు అడుగుతున్నాడు నిన్ను, ఆయనతో గడపడానికి 1 గంట ఫోను నువ్వు ప్రక్కన పెట్టలేవా? 1 గంట దేవుని కోసం ఫోను ప్రక్కన పెట్టలేని నీ జీవితం అసలు జీవితమేనా? నీ బ్రతుకేనా? రాజ్యాన్ని ప్రక్కన పెట్టిందామే. తన ప్రాముఖ్యమైన పనులు, ఇంపార్టెంట్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రక్కన పెట్టింది. ఏం పక్కన పెట్టావు నువ్వు దేవుని కోసం? వస్తుంది విమర్శ దినం వస్తుంది. ఆ రోజున షాబా దేశపురాన్ని నీ లెంపలు వాయించేస్తుంది, లెఫ్ట్ రైట్. ఆలోచించాలి. ఈ రోజున ఏమంటే రాజ్యాన్ని పరిపాలించే రాణి, మీకు విషయం తెలుసా? అంత ఉన్నతమైన రాజ్యాన్ని పరిపాలన చేసి ఆ పరిపాలన విధానాన్ని, ఆ పోస్ట్ని వదిలేసి రావడం చిన్న విషయం అండి? చిన్న విషయమా చెప్పండి? ఏమండి ఇప్పుడు నాకు తెలుసు, ఎందుకో చెప్పనా? ఇప్పుడు నేను సడన్గా వెళ్ళాలంటే వెళ్ళలేను. ఎందుకని? నాకు నా భార్య చంటి పిల్లోడు ఉన్నాడు. సడన్గా ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే బాబు పిల్లోడు వాళ్ళని ఎవరు చూసుకుంటారు? ఈ ఆలోచన నాకు ఉంటుందా లేదా? ఆమె ఏం చేసింది? రాజ్యాన్ని ప్రక్కన పెట్టింది. దేవుని కోసం నువ్వేం ప్రక్కన పెట్టావు, ఏం ప్రక్కన పెట్టాలని ఇప్పుడు తీర్మానం చేసుకుంటున్నావు. నువ్వు ప్రక్కన పెట్టలేదా, రేపొద్దున నీ ముందు షాబా దేశపు రాణి నుంచి ఉంటుంది. ఫస్ట్ ఆమె నుంచి ఉంటుంది. మహాన్షి అయితే నేను చేశానుగా, నేను చూశానుగా అంటుంది. అప్పుడు షాబా దేశపు రాణి వచ్చి షాటప్, నువ్వు గంతులేదు, నువ్వు తొక్కుడు బిళ్ళ ఆడలేదా రోడ్ల మీద? ఇలా రాయిలు ఎసరలేదా? బాల్ ఎలా గాల్లోకి ఎలాగా ఆడలేదా రోడ్ల మీద? అంటే చెప్తున్నాను, అర్థమవుతుందా? ఆమె నిలబడతా రోజు మన మీద నేరస్థాపన చేస్తుంది. అంటే ఒకటి ఆమె విన్నది ఏం చేసిందండి? ఆ తర్వాత ఏం చేసింది? విడిచిపెట్టింది. రాజ్యాన్ని, ప్రాముఖ్యమైన పనిని ప్రక్కన పెట్టింది. ఏం ప్రక్కన పెడుతున్నావు నువ్వు దేవుని కోసం? ఏం ప్రక్కన పెట్టావు? ఏం ప్రక్కన పెట్టాలని డిసైడ్ అయ్యావు? నీ పనే నీకు ముఖ్యమా? నీ వ్యవహారమే నీకు ముఖ్యమా? నీ ఫోనే నీకు ముఖ్యమా? కనీసం ప్రక్కన పెట్టలేవా?
ఒకడు అన్నాడు, మా అన్నీ చెప్తూ ఉంటే నేను విన్నాను, ఆడన్నాడంట, బండే నా భార్య. బండి కొనుక్కున్నాడు. మా అన్నీ చెప్తాను నేను విన్నాను. వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఉన్నారు, మా అన్నయ్య ఫ్రెండ్. ఆడన్నాడంట, ఒరే బండే నా భార్య, ఫోనే నా కొడుకు. బండే చెప్పాలి భార్య, ఫోనే నా కొడుకు. బండి భార్య అండి, ఫోనే మాడు కొడుకంట. వీడికి ఇంక పెళ్ళక్కర్లేదు. ఎందుకని? ఆల్రెడీ బండితో వీడికి వివాహము అయిపోయింది. ఫోను అనే కుమారుడు ఉన్నాడు. సో జోలాలి, బాత్రూంలో కూడా జోలాలి. ఎక్కడా? ఊపు బాత్రూంలో కూడా ఊపు ఫోను. ఎక్కడండి? బాత్రూంలో కూడా ఏంటండి అది? ఫోను. నాకు అర్థమవుదండి, ఒక మాట ఏమనుకోద్దు, బాత్రూంలో ఫోన్తో ఏం చేస్తారండి అని నాకు డౌట్ వచ్చింది. ఏం చేస్తారు నాకు తెలుసు, ఎందుకంటే నేను అలా వాడినున్నా కాబట్టి. నేను వాడినోని కాబట్టి నాకు తెలుసు. బాత్రూంలో కూడా ఫోన్ ఎందుకు వాడతారు తెలుసా? అయితే అమ్మాయిలతో చాటింగ్ చేయాలా, లేదా ఏవో కాని వీడియోలు చూడాలి, అందుకోసమే బాత్రూంలోకి ఫోన్ వెళ్తుంది. ఇప్పుడు ఒకటే, కొన్ని సందర్భాలు ఎమర్జెన్సీ కాల్లో కొంతమంది అలాగ ఇయర్ ఫోన్ ఎట్టుని వెళ్ళిపోతారు లోపలికి, అర్జెంట్ ఫోన్ కాల్. దాన్ని నేను ఏం చేయలేను, దాన్ని నేను ఎగతాళి చేయట్లేదు, తప్పని పరిస్థితులు కొంతమంది. అదోదండి, ఉత్తప్పుడు ఎందుకు ఫోను? ఇక అంటే బాత్రూమ్ గురించినే మాట్లాడట్లేదు, ఒక బాత్రూమ్ కోసమే మాట్లాడట్లేదు. ప్రతి చోట ఎక్కడ ఏముండాలి మన చేతిలో? ఫోన్ లేకపోతే అమ్మాయి బండి నాకు తిప్పు, బండి ఏమైంది ఫోను కోసం ఏమంటారు? అమ్మ బండి ఈ ప్రాణం పోతుంది, ఏమైనా అయిపోతున్నాం అనుకుంటాం మనం. కాదు, ఏంటి ఫోను, ఏమైంది ఫోను. అది దానికోసం చేశాడా వీడు? మొన్న తీయలేని జీవితమే కాదా అన్నట్టు, ఇప్పుడు ఏంటి? ఫోను లేని జీవితమే కాదయ్యా. అసలు బ్యాలెన్స్ లేని ఫోను అసలు ఫోనే కాదయ్యా. నెట్టే లేకపోతే ఇక ఫోను ఎందుకయ్యా అన్నట్టుంది ఇది. అదవుతుందండి. కనుక ఈ రోజున ఆ శాబాదేశపు రాణి విమర్శ చేయకముందే నీవు నేను సరి చేయబడతామని, శాబాదేశపు రాణి మన మీద నేరస్థాపన చేయకుండా మనం ఆ నేరస్థాపన తప్పించబడతామని, ఈ దినమే ఈ సమయమునే దేవుడు మన మేలు కోరి మనతో మాట్లాడే మాట అంటే తెలుసా? ఆమె రాజ్యాన్ని ప్రక్కన పెట్టేసింది, తనకున్న గొప్ప పనులు ప్రక్కన పెట్టేసింది. నువ్వేం ప్రక్కన పెట్టావు దేవుని కోసం? చాలా స్పష్టంగా దేవుడు అడుగుతున్నాడు ఈరోజు, ఏం ప్రక్కన పెట్టావు దేవుని కోసం? నువ్వు దేవుని కోసం మనం ఏం చేయాలి? కొన్ని ప్రక్కన పెట్టాలి. ఏంటిది? అది మీకు తెలుసు. మిమ్మల్ని పదే ఏది డిస్టర్బెన్స్ చేస్తుందో దాన్ని నువ్వు ప్రక్కన పెట్టాలి. నీ భక్తికి పని అర్థమైందా? 1 గంట ఆ పని ప్రక్కన పెట్టు. పని చేసుకోవద్దని చెప్పట్లేదు, చేసుకోండి, పనులు చేసుకోండి, అన్నీ చేసుకోండి. దేవుని కోసం కొన్నిసార్లు కొన్ని పనులు ఏం చేయాలి? ప్రక్కన పెట్టాలి. ఆమె విడిచింది, ప్రక్కన పెట్టింది. మూడవది ఇప్పుడు చెప్పండి, వచ్చింది. ఏం చేసిందండి? వచ్చిందండి. ఎక్కడికి వచ్చింది? దేవునిని గూర్చిన వార్త విన్నది. ఎక్కడా? షాబా దేశంలో దేవునిని గూర్చిన వార్త విన్నది, దక్షిణ దేశంలో. ఆమె గురించి ఇంకో మాట కూడా రాయబడింది, ఆమె దక్షిణ దేశపు రాణి అని కూడా పిలుస్తారు బైబిల్లో. షాబా దేశపు రాణి, దక్షిణ దేశపు రాణి అని కూడా మాట్లాడతారు. ఈమె ఇప్పుడు ఏం చేసింది? చెప్పండి, ఒక్కొక్కటి చెప్పండి. మీరు విన్నారు లేదు, నాకు అర్థం అవ్వాలి. ఏం చేసింది? విన్నది, ప్రక్కన పెట్టింది. మూడోది ఏం చేసింది? వచ్చింది. అంటే ప్రయాణము చేసింది దేవుని కోసం. ఎక్కడికి? యెరూషలేము రావడం కోసం ప్రయాణము చేసి వచ్చింది. మూడో మాట ఏంటంటే ప్రయాణము చేసి వచ్చింది. ఏం చేసి వచ్చిందండి? ప్రయాణము చేసి వచ్చింది. ఆమె ఆ దక్షిణ దేశం నుంచి యెరూషలేం ప్రయాణం చేసిన కిలోమీటర్లు తెలుసా? ఇంచుమించుగా సుమారు 2400 కిలోమీటర్లు. ఎన్ని కిలోమీటర్లు అండి? 2400 కిలోమీటర్స్ కేఎం. 2400 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చింది. చూడండి, అది ఈ కాలం కాదు. ఇప్పుడు అనుకో ఏమున్నాయి? ఫ్లైట్,
ముంబై వెళ్ళాలనుకో ఇలా ఫ్లైట్ ఎక్కావు నువ్వు గంట లేదా 40 నిమిషాలు ఎక్కడ ఉంటావు? ముంబైలో వెళ్ళిపోతావు, గంటకి అక్కడ అక్కడ ల్యాండ్ అయిపోతుంది ఫ్లైట్ నీకు. ట్రైన్ ఎక్కావంటే 2000 కిలోమీటర్లు 2 రోజులు వెళ్ళిపోతావు నువ్వు. గంటకి 300-400 కిలోమీటర్లు వెళ్ళి ట్రైన్స్ కూడా ఉన్నాయి. చైనాలో బుల్లెట్ ప్రూఫ్ ట్రైన్స్ ఉన్నాయి, మ్యాగ్నెట్ ట్రైన్స్ కూడా వచ్చేసినాయి. మరి ఇప్పుడు అందుబాటులో ఉన్నా లేదు కానీ మ్యాగ్నెట్ ట్రైన్స్ అవి రెప్పపాటు అనమాట. గంటకి 1000 కిలోమీటర్లు 800 కిలోమీటర్లు ప్రయాణం చేసే ట్రైన్లు వచ్చేసినాయి గంటకే. ఇప్పుడు ప్రయాణం చేయడానికి కష్టమండి? కష్టం కాదు. అలా ఇప్పుడు కువైట్ వెళ్తున్నారు, వచ్చేస్తున్నాం అంటున్నారు, ఆ 2 రోజుల తర్వాత ఇక్కడ ఉంటున్నారు. ఎక్కడికి వెళ్ళారు పనికి వాళ్ళు? కువైట్ వెళ్ళారు, 2 రోజులకి ఇక్కడ ఉంటున్నారండి. మీకు విషయం చెప్పనా, కువైట్ నుంచి వాళ్ళు నాకు తెలిసి ఆ ఢిల్లీయో లేదా ముంబయో లేదంటే హైదరాబాదో దిగడం గంటల పనే. నాకు తెలిసి అక్కడి నుంచి ఇక్కడికి 24 గంటలు ఎంత టైం పడేస్తుంది. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఒక రోజు పడేస్తుంది, ట్రైన్కి రావడానికి, బస్సుకి రావడానికి. కానీ ఆ జర్నీ మాత్రం చాలా వేగం. ఇప్పుడు చూడండి, ప్రయాణ వసతులు బాగా పెరిగిపోయినాయి. అవునా కాదా? పెరిగిపోయినాయి. ఇది ఎప్పుడో 2400-500 సంవత్సరాల క్రితం మాట ఇది. ఇప్పుడు మాట కాదు, చాలా వేల సంవత్సరాల క్రితం మాట ఇది. 200-400 కాదు, వేలే 3000 దగ్గరగా అన్ని సంవత్సరాల క్రితం మాట. అన్ని సంవత్సరాల క్రితం బళ్ళు అని చెప్పండి నాకు, చెప్పాలి. అప్పుడు ఏముండి గుర్రాలు ఒంటి అయితే అది ఇలా యాతుంది, అడుగు అది ఇలా యాతుంది. ఆవిడ మరి చాలా కానుకలే తీసుకొచ్చి నాకు తెలిసి ఆ ఒంట్ల మీద తీసుకొచ్చి ఉంటారు. అవి ఎలా నడుతాయి? ఇలా వెళ్తాయి, ఇలా నడుతాయి. అవి ప్రయాణం తెగులుతుందా? 2400 కిలోమీటర్లు అంటే నాకు తెలిసి దాదాపుగా 3 లేదా 4 నెలల సమయం పట్టి ఉంటుంది అండ్. అవునా కదా? ఖచ్చితంగా నేను చాలా తక్కువ లెక్క చెప్తున్నాను. 3 నెలలు 4 నెలల సమయం పట్టి ఉంటుంది. ఏంటి? దేవుని గూర్చి విని ఆయన దగ్గరికి వెళ్ళాలని ప్రయాణం మొదలుపెట్టింది. ఎక్కడ మొదలుపెట్టింది? ఇప్పుడు మనం ఏ ప్రయాణం మొదలెట్టాం? పరలోక రాజ్య సువార్త విని ఆయన నామములో బాప్తిసం పొంది, ప్రభువా నేను కూడా పరలోకం చేరాలనైనా అని చెప్పి ఇప్పుడు దేవునితో మనం ఏం మొదలుపెట్టాం? ప్రయాణం మొదలుపెట్టాం. ఆ రోజున దేవునిని గూర్చిన, ఆయన మహిమను గూర్చిన వార్త విన్నటువంటి ఈ షేబా దేశపు రాణి ఆయనను చూడడానికి, దేవుని మహిమను చూడడానికి, రాజ్య మహిమను చూడడానికి షేబా దేశం నుండి బయలుదేరింది. సుమారు 2400 కిలోమీటర్ల దూరం రావడానికి బయలుదేరిపోయింది. నేను చెప్పాను కదా, ఇప్పుడు ప్రయాణం చేయడం అంటే అది చిన్న చిత్తగా విషయం కాదు. కొన్ని నెలలు పడుతుంది సమయం. మీకు విషయం తెలుసా? ఆమె వచ్చినప్పుడు విస్తారమైన విలువైన బహుమానాలు తీసుకొచ్చింది. ఇప్పుడైతే కొంచెం ప్రొటెక్షన్ ఉంది. ఇప్పుడు కూడా ప్రొటెక్షన్ లేదులేండి. ఇప్పుడు కూడా దారి దోపుడులు జరుగుతున్నాయి. మనం న్యూజివేల్లో పరిచయం చేస్తున్న బ్రదర్ చెప్తూ ఉన్నారు నాతో, వాళ్ళ సంఘ విశ్వాసం ఒక ఆయన, అది కలకత్తా లోడ్లకి వెళ్తూ ఉంటాడు ఆయన. మొన్న వెళ్ళి వస్తూ ఉంటే ఆయన కొట్టేసి ఆయన దగ్గర ఫోను డబ్బులు తీసేసుకున్నారంట. లారీ డ్రైవర్ ఆయన కొట్టేసి డబ్బులే తీసేసుకున్నారు. ఫోను లేదు, డబ్బులు లేవు అంటే ఇప్పటికీ జరుగుతున్న దారి దోపిడీలు. మరి అప్పుడు ఎన్ని దారి దోపిడీ జరిగి, బండల చాటున, తుప్పల చాటున, అడవుల్లో మాటు వేసి కూర్చొని బాగా సంపద కలిగి వస్తున్న వారిని చంపేయడం, దోచేసుకోవడం. ఇప్పుడు ఆలోచించండి, 4 నెలలు, సుమారుగా 4 నెలల ప్రయాణములో ఆవిడ ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొని ఉంటుంది మార్గంలోనే, ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఇప్పుడు ప్రయాణం చేయడం అంటే విసుగా సుఖమా చెప్పండి? విసుకే. మీరు అనుకుంటారు అంటేనండి, బస్సు అంటే ఇలా ఊగుతుందండి, అంటుందండి. ఫ్లైట్ అనుకోండి, జీమని వెళ్ళిపోద్దా? నీకు విషయం చెప్పనా, ఫ్లైట్లో కూర్చోవడం మీద పడుకోవడం ఉండదు. ఫ్లైట్లో ఏం చేయాలి? ఇలా కూర్చోవడమే. అది ఇలా లేస్తుంది, ఇలా లేచినప్పుడు ఇలా వస్తా. ఇక అలవాటు లేని అనుకో పాట గుర్తొచ్చేది. ఏంటిది? పరదేశులమో ప్రియులారా మన, ఆ పాట గుర్తొచ్చేది కొంతమందికి. ఫ్లైట్లో కూర్చోడానికే ఉంటుంది. కొంతమంది కొన్ని గంటల పాటు ఎక్కడైనా కూర్చోగలం మనం? కూర్చోలేమండి. అంటే ఎంత సుఖవంతమైన ప్రయాణం అయినా సరే
ఖచ్చితంగా కష్టం ఉంటుంది. కష్టం లేని ప్రయాణం ఉండదు భూమి మీద. ప్రయాణం చేసి వచ్చిందామే, మధ్యలో నుంచి వెనక్కి వెళ్ళిపోయిందా? లేదు, దేవుని కోసం ప్రయాణం చేసింది. అంటే ప్రయాణములో ఆటుపోటులు ఎదురైనా, ఇబ్బందులు ఎదురైనా, దారి దోపిడీదారులు ఎదురైనా, దోచుకునేవారు శత్రువులు ఎదురైనా, ఆ మార్గంలో ఆటంకాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ప్రయాణము ఆపలేదు. చేరే వరకు విసిగిపోలేదు. ఏం చేయలేదండి? బైబిల్లో ఒక మాట చెప్తాను చూడండి. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం. మార్గాయాసము చేత జనుల ప్రాణము సమసిల్లెను, కాగా ప్రజలు దేవునికినే మోషేకును విరోధముగా మాట్లాడి చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించారా? ఎందుకు తీసుకొచ్చారు మమ్మల్ని? ఎవరో? మోషే అహరోనుల మీద, ఆ దేవుని మీద, మోషేకు విరోధముగా, దేవునికి విరోధముగా వారు అరణ్యములో సనుగుటకు మాట్లాడగల కారణం ఏంటండి? ఇక్కడ కారణం ఏంటండి? అక్కడ రాయబడింది చూడండి. వారు ఎదోము దేశమును చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత. ఏ ఆయాసం అది? ఇది చాలా జాగ్రత్తగానండి, పాయింట్ చాలా జాగ్రత్తగానండి. షాబా దేశపు రాణి గురించి దేవుడు మాట్లాడాడంటే అది మామూలు విషయం కాదు. ఆవిడ నేరస్థాపన చేస్తుందంటే ఆవిడ అన్ని జనులలో ఉండొచ్చు, కానీ ఆవిడ పర్ఫెక్ట్గా నడిచింది, మార్గములో ప్రయాణం చేసింది, పర్ఫెక్ట్గా ప్రయాణం చేసింది దేవుని కోసం, ఆయన చేరడం కోసం, ఆయన మహిమను కల్లారా చూడడం కోసం, అక్కడ ఉన్నవన్నీ తెలుసుకోవడం కోసం, విన్న దానిని దృశ్యరూపకంగా ఆ ప్రదేశంలో చూడడం కోసం మార్గంలో ప్రయాణం చేసింది. ఇశ్రాయేల్ ఎక్కడ ప్రయాణం కట్టారు చెప్పండి? ఇశ్రాయేల్ ఎక్కడికి వెళ్ళాలని ప్రయాణం కట్టారు? ఎక్కడికి వెళ్ళడానికి? రైట్, కనాను చేరడానికి ప్రయాణం కట్టారు. ఎక్కడికండి? కనాను చేరడానికి ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు కనాను చేరడానికి ప్రయాణం చేస్తున్నప్పుడు మార్గములో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం ఎలా ఉంటుంది? ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కోసారి నేను ట్రైన్ ఎక్కుతూ ఉంటాను, వీళ్ళు కొంతమంది మరి అలాగే కనీసం మరి కామన్ సెన్స్ ఉంటుందో లేదో కానీ తెలియదు కానండి, ఈ తంపడకాయలు, మీరు తంపడకాయలు అన్నారు కదా, చెనక్కాయ తంపడకాయలు అంటే ఇప్పుడు మళ్ళీ నవ్వుతారు. ఇప్పుడు చెనక్కాయలు, ట్రైన్లో వచ్చి అరటిపళ్ళు, ట్రైన్లో వచ్చి బిస్కెట్లు, ఇక రకరకాల ఈ ఫుడ్ ఆహార పదార్థాలు కొనుక్కుంటారు చాలామంది. కొనుక్కున్న వాళ్ళు నువ్వు తిన్న తర్వాత ఆ చెనక్కాయ తొక్కలు ఎక్కడతో? ఒక ఆవిడండి ఒకసారి, ఇదిగో మీరు చెప్తాను అమ్మరు, అలా కూర్చొని అది చీరలా పెట్టుకొని తిన్నదండి. తిని తింటూ ఇందులో వేసుకుందండి. ఇలా తిన్న తర్వాత ఏం చేయాలి చెప్పండి? ఇలా పట్టుకొని ఇలా వెళ్ళి బయట ఈవిడ ఏం చేసింది తెలుసా? నేను ఒప్పుడు శుభ్రంగా ఉంటుంది అనుకుంటే, ఈ పాపం పడేయడానికి దాతుంది అనుకుంటే తినేసి ఎండలు లేచి ఎక్కడా? ట్రైన్లో ఇలాంటి సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటే నాకు కోపం వస్తుందండి. ఒకసారి ఏమైంది తెలుసా? ఒక ఆవిడ ఇన్ని మామిడికాయలు ఎట్టుకొచ్చేసిందండి ట్రైన్లో. బస్తా గుమ్మగుమ్మలో రసరసాలు, ఏమంటారు వాటిని? రసాలు. మరి ముగ్గుపోయిన తెచ్చేస్తున్నట్టు ట్రైన్లోనే ఆ మూట పేస్ట్ అయిపోయి, ముగ్గుపోయిన కాయలను పగిలిపోయి రసము ఇలా కారుతూ ఉంది. ఎక్కడ? మనుషులు నడుస్తున్న దారిలో ఎలా కారుతూ ఉందండి. అది నా చెప్పు కంటుకుంది. నాకు అసలు శుభ్రం ఎక్కువ, చాలా శుభ్రం ఎక్కువ. ఇప్పుడు వాడు పుట్టాడు బొట్టోడు, ఇంటికి వెళ్ళని పట్టుకోవాలంటే మరి జాసి ఎప్పుడు కొన్నాడు తెలియదు. శానిటైజర్ ఇంటి దగ్గర ఉంది. వెళ్ళంటే ముందు శానిటైజర్ చేసుకుంటున్నాను, చేతులకి చేసుకొని అప్పుడు అన్నీ పట్టుకుంటున్నాను. ఎందుకని? మనం కుదురుంటామా? కొంతమంది ఎలా అంటారు మరి, అదేంటో నాకు కాదు. ప్రొక్కలేని లాగినట్టే
బాగా ఏమైనా జుట్టు కానీ పీకేసుకుంటారా ఏమో మరి నాకు తెలియదు. వెనక్కి ఎట్టారంటే ఎలా 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 లాగుతారు. ఏమో మరి ఇళ్ళ గోక్కుంటారు ఎల్లగా అంటే అలా ఏమన్నా తెలియదు కదా. బండి మీద వస్తాను, ఆ బండికి హ్యాండ్స్కి మరి ఏ దుమ్మంటారో తెలియదు. అందుకే నేను శానిటైజర్ చేసుకుని అప్పుడు పట్టుకుంటానండి. అసలే నాకు శుభ్రం ఎక్కువ. ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉంటే నాకు వస్తుంది కోపం, కానీ కోపడకూడదు. దేవుడు అంటాడు ఆగు ఆగు ఆగు, సాత్వికం, దీన మనసు, దీర్ఘశాంతము కలిగి ఉండు. కోపపడేవాడు ప్రమాదంలో పడతాడు. అత్తరబడి కోపపడొద్దు. మూర్ఖుని అంతరంగంలో కోపం సుఖం నివాసము చేస్తుంది అని దేవుని మాటలు వాక్యములు గుండెల్లో తిరుగుతూ ఉంటే కూల్ స్టడీ అనుకొని అక్కడే కూర్చొని ఆ రసాలు అంటుకున్న కాలికి ఆ రసాల్లోని కాలు పెట్టుకొని కూర్చొని ఇప్పుడు ఇన్ని తంపడకాయ తొక్కలు, శనక్కాయ తొక్కలు, బిస్కెట్ తొక్కలు, అట్టుపండు తొక్కలు ఇన్ని వేసేస్తారు కదా. కొంతమంది మీకు వచ్చింది తెలుసా, పిల్లల డైపర్లు అట్టుకొచ్చి అక్కడ పడేస్తారు. పిల్లల డైపర్లు అండి. మీరు ట్రైన్ బాత్రూంలోకి మీరు వెళ్ళారా, దెబ్బకే మీరు ఇంకెప్పుడు వెళ్ళరు. కొంతమంది ట్రైన్ బాత్రూంలోకి వెళ్ళి వాళ్ళ కాలకృత్యాలు వాళ్ళు తీర్చుకున్న తర్వాత ఏం చేయాలి, శుభ్రంగా నీళ్లు కొట్టేసి అస్సలండి మీరు వెళ్ళండి, బాత్రూంలోకి వెళ్ళారనుకో మీకు అక్కడ మంచి పదార్థం కనబడుతుంది. ఇక అది చూడగానే నీకు 100లో నీకు ఒకవేళ ఏమొచ్చినా 100లో స్పీడ్ ఎంత వచ్చినా అది చూడగానే నీకు ఇంకా టైట్ అవ్వడం నువ్వు ట్రైన్ దిగిదాకా లూజ్ అవ్వదు. అది ఇంకా అలాగే ఉండిపోతా దిగిసిపోయి. అదొద్దండి. ఇప్పుడు ఇలా చేస్తారు కదా, ఇలా చేస్తున్న ట్రైన్లో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవడో శనక్కాయ తొక్కలు వేసిన ట్రైన్ ఉరికెత్తామా? ఎందుకని? జర్నీ మెయిన్, ప్రయాణం ముఖ్యము. ఏది ముఖ్యం? ప్రయాణం ముఖ్యం. ఎలా ప్రయాణం చేసామనేది కాదు, గమ్యము చేరిపోవాలి. ఎక్కడ చేరిపోవాలండి? 2400 కిలోమీటర్లు సుమారుగా ప్రయాణం చేసుకుంటా వచ్చింది. మార్గంలో ఎన్ని అడ్డులుంటాయి, ఎన్ని ఆటంకాలు ఉంటాయి. దారి దోపిడీదారులు ఎంతమంది పహారా కాసి చూస్తారు, ఎంతమంది ఫాలో అవుతారు, ఎంతమంది దోచుకుందామని చూస్తారు. ఇలాంటి తరుణంలో, ఇలాంటి భయంకరమైనటువంటి కండిషన్లో మార్గము విసుగు చెందక, ప్రయాణం చేయడము బాధ అనుకోక, ప్రయాణము చేయడం కష్టం అనుకోక, ప్రయాణం చేయడం ఇబ్బంది అనుకోక, ప్రయాణం చేయడం ఇరుకు అనుకోక, ప్రయాణానికి విసిగిపోకుండా ప్రయాణం చేసుకుంటూ వచ్చింది. నేను అడుగుతున్నాను ఈ మధ్యాహ్నం, యేసు ప్రభుతో ప్రయాణం చేయడం నీకు ఇష్టమా లేదా కష్టముగా ఉందా? అర్థమైందా? హలో ఇప్పుడు నీవు దేవునితో నడిచే విషయంలో ఇష్టముగానే నడుస్తున్నావా, విసుక్కుంటున్నావా? ఏంటండి అత్త మాటలు ప్రార్థన చేస్తాడండి. శనివారం శుక్రవారం ప్రార్థన అంటాడు, ఆదివారం ప్రార్థన అంటాడు. ఆదివారం కూడా అయినానండి 8 గంటల ఏంటంటే మాకు కూర్చోవాలి కదా మేము అక్కడ, చూసి జరగవుతుంది. దేవునితో నడడం నీకు కష్టంగా ఉందా? అక్కడ ఏమంటున్నాడు, వాళ్ళు ఏం చేశారంట ఇశ్రాయేలీలు? సాగినప్పుడు ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయసము చేత జనులు ప్రాణము. వాస్తవానికి వాళ్ళు ఏం చేయాలి? మనం చేరాల్సింది కనాను. అది పాలు తేనెలు ప్రవహించు దేశం. అది మన దేవుడని యెహోవా లక్ష్యపెట్టు దేశము. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడని యెహోవా కనుదృష్టి దాని మీద ఉంటుంది. అది కొండలు లోయలు కలిగిన దేశము. అది ఆకాశ వర్ష జలము త్రాగే దేశము. దేవుడు ఎన్ని చెప్పాడండి వాళ్ళకి? పాలు తేనెలు ప్రవహించే దేశం నాయన అది. దేవుడు ఎన్ని చెప్పాడు ఆ దేశం కోసం? ఎన్ని వివరించాడు దేవుడు? ఇన్ని వివరించినా ఆ దేశానికి ప్రయాణం గడితే ఈ ప్రయాణంలో మనకి ఇప్పుడు ఇది కాదురా, గమ్యం చేరడం ముఖ్యం. కాబట్టి ప్రయాణం మనకి ఇష్టం అవ్వాలి తప్ప ప్రయాణం మనకి ఇసుక అవ్వకూడదు. ఏమవ్వకూడదు? ఓసారి ట్రైన్లో ఒక ఆవిడ ఎక్కిచ్చేసారు, ముసలావునండి, వైజాగ్ నుంచి వెళ్తా ఉంటే.
జనరల్ ఎక్కిచ్చేసారు. ఆవిడకేమో కాలు బాగోవంట, నుంచోలేదంట. జనరల్నేమో ఖాళీ లేదు. నాకే సీటు దొరకలేదు. ట్రైన్ రాగానే ఊరికేసి ఎక్కేసి సీట్లు ఆపేస్తాను. నేనే సీట్లు ఆపేస్తే ఇంకొకడు కూర్చొని మొత్తం ఆక్రమించి ఇది నాది అది నాది ఇది నాది అని చెప్పి మొత్తం ఆపేసాడు ఒకడు. ఈలోపు అక్కడ డిస్కషన్ అయ్యేలోపు మొత్తం అందరూ ఆక్రమించేశారు. ఇంత కిటకిటలు ఆడిపోతుంటే ఒక ముసలాన్ని ఎక్కించేశారు. నాకు అప్పుడు మళ్ళీ కోపం వచ్చింది. అప్పుడు అన్నాను, కోపాన్ని దాచుకొని, అమ్మా ఇంత రద్దీలో మీ కాళ్ళు బాగాలేదు, కాళ్ళు బాగాలేదని చెప్తున్నారు, నిలబడలేదని చెప్తున్నారు, రిజర్వేషన్ చేసుకోవచ్చు కదమ్మా అని అన్నాను. బాబు అంటే అర్జెంటుకి వెళ్ళాలి బాబు, అర్జెంటు పని బాబు, తప్పదు మరి, ఏదోలాగా వెళ్ళిపోవాలి. అబ్బా ఇప్పుడు కాళ్ళు లాగినా, ఎవడైనా సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, 10 మంది తిట్టినా ఏమండి ఏం చేయాలా? ప్రయాణం చేయాలి. గుర్తుపెట్టుకోండి, దేవునితో నడవడం నీకు ఇసుగ్గా అనిపించినా, దేవునితో నడిచినప్పుడు నీకు కష్టంగా అనిపించినా, దేవునితో నడవడం నీకు ఇబ్బందిగా అనిపించినా, నీవు నడవకపోతే ప్రమాదము నీకే ప్రమాదం. ఇన్ని కష్టాల మార్గంలో సుమారు 2400 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చింది శాపదేశపు రాణి. ఆమె రేపు పొద్దున ఏమంటే తెలుసా? దేవుని కోసం 4 నెలలు ప్రయాణం చేసి వచ్చాను. నువ్వు ఎంతగా దేవునితో నడవడానికి ఇష్టపడ్డావు అని అడుగుతుంది ఆవిడ. ఏంటి నీ సమాధానం? రోజుకి గంట ప్రార్థన చేయడానికి తీసుకొచ్చేస్తుందా నీకు? దేవునితో నడడానికి తీసుకొచ్చేస్తుందా? ఒక పూట ఒక అధ్యాయం వాక్యం చదవడానికి తీసుకొచ్చేస్తుందా నీకు? ఉదయాన్నే లేచి అరుణోదయ ప్రార్థన చేయడానికి తీసుకొచ్చేస్తుందా నీకు? ఆదివారం ప్రార్థన రావడానికి తీసుకొచ్చేస్తుందా? వాక్యము వినడం తీసుకొచ్చేస్తుందా? అంటే దేవునితో నడవడం, ఆ ప్రయాణం నీకు ఇష్టం లేదా? ఎంత దారుణం అది! దేవునితో నడవడము, దేవునితో ప్రయాణము నీకు ఇష్టమైపోవాలి. ఏమైపోవాలండి? ఇప్పుడు ఆవిడ అంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చిందంటే ఇష్టపడి వచ్చిందా, కష్టపడి వచ్చిందా? ఇష్టపడి వచ్చింది. చెయ్యాలి, వెళ్ళాలి. మార్గంలో ఎన్ని అడ్లు ఆటంకాలు ఎదురైనా సరే నేను వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళిపోవాలి, అక్కడ చేరిపోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, బాగా వినండి. దేవునితో నడిచినప్పుడు నీకు ఇబ్బందులు ఉంటాయి, నీకు ఇరుకులు ఉంటాయి, నీకు అడ్లుంటాయి, నీకు ఆటంకాలు ఉంటాయి. దేవునితో నడిచినప్పుడు వెనకాల కొంతమంది బయలుదేరతారు, ఎగతాళి చేస్తారు, నిన్ను అడ్డుకుంటారు, నిన్ను లేనిపోని నిందలు మోపాలని చూస్తారు, నిన్ను మాటలతో చేష్టలతో నిన్ను దిగజారుస్తారు, నిరాశపరుస్తారు. నిన్ను ఏం చేస్తారండి? బాబోయ్ ఇలా చేయాలంటే, ఇలా చేస్తేనే అవుతుందేంటి, లేకపోతే ఏం పరలోకం వెళ్ళవేంటి అంటారు. అరే మనకెందుకులేరా వాళ్ళు చేయండి, మనకెందుకులేరా అని ఆగిపోతావా? ప్రయాణం నీకు ఇష్టమైపోవాలి. దేవునితో నడక నీకు ఇష్టమైపోవాలి. అడ్డు పెట్టేవారు, ఆటంక పెట్టేవారు, నష్టపరిచేవారు, వెనకలాగేవారు, కష్టపెట్టేవారు, నీకు దెబ్బలు కొట్టేవారు, దొంగ దెబ్బలు తీసేవారు. మీ భాషలో ఏ దెబ్బలో? దొంగ దెబ్బలు తీసేవాళ్ళు ఉంటారు. ఆగిపోతావా? భక్తులు ముందుకెళ్తున్నప్పుడు ఏదోటి అంటారు, ఏదోటి ఇసురుతారు. ఆడు అది చేస్తున్నాడులే, ఆడు ఇది చేస్తున్నాడులే, ఆడికి ఇన్ని డబ్బులు ఎలా వచ్చేస్తాను అనుకున్నావు, ఆడు ఇలాగ ఎక్కువ తీసేసుకుంటున్నాడు, ఆడు ఇంత పైకి ఎందుకు వచ్చేసాడు అనుకున్నావు, ఆడు ఏదో చేస్తున్నాడు, రకరకాలుగా మాట్లాడతారు. ఆడు భక్త అమ్మో అరే వాళ్ళ చర్చిలో 4-5 ఉంటారా, ఏముంటుందిరా అక్కడ అంటారు. భూమి పాస్టర్ ఏం చెప్పేస్తున్నాడంటే 4 అంటారు. దేవుని మార్గంలో నడిచినప్పుడు నేను నిరాశపరిచేవాళ్ళు, నేను అడ్డు పెట్టేవారు, ఆపేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. అయితే నేను అడుగుతున్నాను, ఆయనతో ప్రయాణము నీకు ఇష్టమా, కష్టమా? 4 రోజులు పోతే మా ప్రసన్న చెప్పాలి, చూద్దాం ఇష్టం అంటదో కష్టమంటో చూద్దాం. ఈ వ్యక్తితోనూ కాపురం చేయదువా? కాపురము చేయుదును. ఆవిడ కష్టమందా, లాడీ బేడీ సర్దుకొని, నేనైతే అక్కడ నర్సీపట్నంలో కనపండి బాబాయ్, ఇదిగాని కొట్టేస్తారు, మధ్య మొత్తం తీసుకురా. ఆడేడి ముడెట్టినోడేడి, ఆడేడ్రాడా ఆడట పాలు కూడా అంటే లాక్కరండి. నేను వచ్చేసి హ్యాండ్స్ అప్ వెంటనే జాషువా ఇది శామ్యూల్ గారు ఒకసారి రండి అంటే అలా అందరూ చెప్తున్నాను. ఇష్టమేనా దేవునితో నడవడం? చెప్పాలి, అందరూ చెప్పండి ఒకసారి ఏకంఠంగా. ఇష్టమేనా?
ఇలా నడిచినప్పుడు మరి ఇబ్బందులు ఉంటాయి. చెప్తున్నాను కదా, నీ ఇష్టాన్ని నిరాశపరిచే, నీ ఆసక్తిని భంగపరిచే, నీలో ఉన్నటువంటి శ్రద్ధను డిస్టర్బ్ చేసేటువంటి వ్యతిరేకతలు మార్గంలో ఉంటాయి. మార్గంలో ఉన్న ప్రయాణం చేయడం చాలా ఇంపార్టెంట్. దేవునితో నడవడం చాలా ప్రాముఖ్యం. ఆటుపోట్ల మధ్యలో దేవునితో నడవడం చాలా. రాత్రి కుటుంబ ప్రార్థన మొదలెడితే మా చిన్నోడు రాగం మొదలెట్టాడు. ఏం చేశాడండి? కుటుంబ ప్రార్థనలో కూర్చుంటే ఏం చేశాడు అయ్యగారు? మా ఓడు మొదలెట్టాడంటేనండి, చేల్లో దమ్ముటాటర్ చూసారా అని దొనుతుంది కదా అది, అలాగా ఈడు ఇక నేను నా భార్య ఇద్దరం కూడా మిడిగుడ్లు వేసుకొని చూసి వీడి గొంతు ఆరిపోతామరా బాబీడు, ఆడి దెబ్బకి మేము తట్టుకోలేకపోతున్నాం. రాత్రి నా భార్య అంది, ఊరన్నా ఉల్లిపాయలా ఉన్నావు కానీ చాలా పెంకులు ఎగరేస్తున్నావు అంటుంది నా భార్య. అదవుతుందండి. ఇప్పుడు కుటుంబ ప్రార్థన వచ్చాడు మొదలెట్టాడు. ఇప్పుడు ఆడి కోసం కుటుంబ ప్రార్థన ఆపేలా? మరి ఏం చేయాలి? ఆడిని నా ఒళ్ళో పెట్టుకొని మోకాళ్ళ మీద ఉండి ఆడితో పాటలు పాడుతూ కుటుంబ ప్రార్థన చేసుకున్నాం. కుటుంబ ప్రార్థన ఆకూడదు. అడుగుతున్న నీకు ఇష్టమైన దేవునితో నడవడం, వ్యతిరేకతలో అవమానాల్లో టైం ఉన్నా లేకపోయినా, అర్థమవుతుందా, ఇష్టం ఉన్నా లేకపోయినా నీకు ఇష్టమైన దేవునితో నడవడం. కష్టమైన నష్టమైన ఇరుకని ఇబ్బంది అయినా దేవునితో నడవడం నీకు ఇష్టమేనా? ఆమెకి ఇష్టమైందే శాపదేశపురానికి. దేవుని కోసం ఏం చేసింది? ప్రయాణమై వచ్చింది. ఇశ్రాయేలీయుల మార్గంలో ఏం చేశారు? మార్గాయసము. ఓరు నాయన, ఇక్కడ పోమ్మంటాడు దేవుడు, అక్కడ పోమ్మంటాడు. అరే నేను అలా పోతాను రా బాబా, ఆలస్యం వచ్చేస్తున్నారు బాబా. ఏం దేవుడో ఏటో బాబా, సంపడానికి తీసుకొచ్చినట్టున్నాడు. ఒరే ఆగరా బాబా, ఆగ. అయ్యి బాబోయ్, అక్కడ చచ్చిపోతే బాగున్నావు, చచ్చిపోయేలా ఉన్నావు ఇక్కడ, ఏంటిది? కొంతమంది నోట్లో నుంచి ఆ టైంలో వస్తాయి మాటలు. నేను కొన్ని ఊహిస్తూ ఉంటాను. ఆవిడ ఇశ్రాయేలు ఎన్ని మాటలు మాట్లాడుంటారో. అవునా కదా? యాతన పెట్టేస్తున్నాడండి దేవుడా, యాతన పెట్టేస్తున్నాడండి, నలిపేస్తున్నాడండి దేవుడు, మళ్ళీ నడుస్తున్నాడండి, నన్నే నడుస్తున్నాడండి దేవుడు. అలా లేరు అనేవాళ్ళు. నన్నే నలిపేస్తున్నాడండి దేవుడు, నన్నే పిండేస్తున్నా. మరి నీ మీద పక్క పెట్టేశాడు తాస్పంలాగా నీకే బాణం గురెట్టేశాడు ఇలాగా. లేదు, అలా ఉన్నా నువ్వు మార్గంలో నడవడానికి ఇష్టమైపోవాలి. ఇష్టమైపోయావనుకో, కష్టమైన ఇష్టమైపోయి ఎలా అయితే మార్గంలో నడిచి చేరిపోయిందో యెరూషలేము, అలా నీవు గమ్యస్థానము పరమ యెరూషలేము చేరిపోతావు. దేవునికి మహిమ కలుగును గాక. కష్టమైన ఇష్టపడితే, లేకపోతే గమ్యస్థానానికి మనం ఏం చేయలేము, చేరలేము. అంతే కదా. 4వ విషయం ఏంటో చూడండి, నేను తెలియజేస్తాను. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయంలో 4వ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఫస్ట్ నుంచి మరలా చదవండి. చూడండి. ఇప్పుడు ఆవిడ ఏం చేసింది తెలుసా? గూఢార్థము గల మాటల చేత అతనిని, ఆవిడ వచ్చిన తర్వాత చేసిన పని ఏంటి తెలుసా? చూడండి, మీకు కింద చదువుతూ ఉంటే 2వ వచనం నుంచి చదువుని. ఆమె గొప్ప పరివారంతో గ్రంథవర్గంలో విస్తారమైన బంగారం రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దానినంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము, దేవునికి మహిమ కలుగును గాక. రాజునకు మరుగైనది ఏది లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటిని భావము చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆవిడ వచ్చిన తర్వాత చేసిన పని ఏంటి తెలుసా? అంత కష్టపడి వచ్చింది కదా, వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేసింది? గూఢార్థము కలిగిన ఆవిడ వచ్చిన తర్వాత చేసిన విషయం ఏంటి తెలుసా? గూఢార్థము గల మాటల చేత అతనిని ఏం చేసిందండి? శోధించింది. మీకు విషయం చెప్పనా? ప్రయాణం ఇష్టమైపోతే సరిపోదు. ఆయన గురించి వింటే సరిపోదు. ఆయన కోసం అన్ని ప్రక్కన పెట్టుకుంటే సరిపోదు. శోధించడం కూడా చాలా ముఖ్యం. ఏం చేయడం? శోధించడం అంటే ఏంటి? వినేసిన తర్వాత దాన్ని ఏం చేయాలి? మరలా ఏం మాట్లాడాడు దేవుడు, ఏం మాట్లాడాడు, వాస్తవమా కాదా? దేవుని అనుసరిస్తున్నావు, ఆ దేవుని నువ్వేం చేయాలి? శోధించాలి. శోధించడం అంటే పట్టుకుని పీడిచేయడం కాదు. ఆయన గురించి పరిపూర్ణంగా తెలుసుకోవాలి. నీ సందేహాలు నీకు చెప్పాలి, నీ సందేహాలను అడగాలి. మనం ఏం చేస్తాం? ఎంతసేపు విన్నారా? విన్నాము. అర్థమైందా? అర్థమైంది. గుర్తుందా? గుర్తుంది.
అది కాదు, దేవుని సన్నిధిలో ఆయన యొక్క శక్తిని, ఆయన ప్రభావమును ఇవన్నీ కూడా మనం శోధించాలి. అందుకే దావీదు భక్తుడు మాట్లాడతాడు, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని అని మాట్లాడాడు. దేవుని తెలుసుకుంటే సరిపోదు, నువ్వు ప్రతి విషయంలో శోధించుకుంటూ అడుగులు వేయాలి, పరిశోధించుకుంటూ అడుగులు వేయాలి. ఆత్మీయ జీవితంలో ఏం చేస్తూ అడుగులు వేయాలండి? పరిశోధిస్తూ. ఇదే శోధిస్తూ వెళ్ళడం అంటే. ఆమె ఏం చేసింది? నిజమేనా, దేవునికి అంత శక్తి ఉందా, దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడు సొలొమోనుకి అని ఏం చేసింది? ఆమె శోధించింది, గూఢాభావముల చేత, మాటల చేత శోధించింది. శోధించి తెలుసుకుంది, అమ్మో నిజమే దేవుడు మహిమ కలిగిన వాడే, నిజమే దేవుడు సొలొమోనుకి అంత జ్ఞానాన్ని ఇచ్చాడు, ఇదంతా వాస్తవమే. నువ్వు యెహోవాని శోధించి తెలుసుకోలేదనుకో, అపవాది ఏదో ఒక రోజు నేను శోధించి పట్టుకెళ్ళిపోతాడు. అపవాది ఏదో ఒక రోజున శోధించేసి నీ ఆత్మీయ జీవితాన్ని చల్లారపరిచేస్తాడు. అపవాది ఏదో ఒక దినాన్న అన్ని శోధించేసి మరలా లోకములో కలిపేస్తాడు. దేవునిలోకి వచ్చాడు ఆయన, దేవునిలోకి వచ్చాడు, దేవునిలో ఉన్నాడు. ఎవరో అన్నారంట, నువ్వు అలాగే ఉంటే నీకు యేసుప్రభు అచ్చు రాలేదు. ఎవరు రాలేదంటండి? అచ్చు రాలేదు. ఏమైనా వేరుశనగ అచ్చు రాలేదంట. అచ్చొత్తేనా? అచ్చు కాదు, అచ్చు పుచ్చు ఇది కాదు అసలు భక్తులని. అసలు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడు? మన దేవుడు ఎవరు? ఆరాధనకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు, స్తోత్రములకు అర్హుడు, పూజకు యోగ్యుడు మన దేవుడు. అచ్చు రాలేదు, నువ్వు నీ పెళ్ళి అవ్వాలంటే నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళిపో, వేసేయి బట్ట, వేసేయి బొట్టు, పెట్టే రాసేయి అన్నారంట. ఇప్పుడు ఏం చేశాడు? నిజముగా దేవుని శోధించి తెలుసుకుంటే కనుక లాజర్లాగా దరిద్రుడైపోయిన దేవుని వదలడు. దేవునికి మహిమ కలుగును గాక. శోధించి పరీక్షించి దేవుణ్ణి తెలుసుకోలేని వారే ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఏదైనా చెప్తే వెంటనే దానికి టెమిట్ అయిపోయి ఏమవుతారు? వెనక్కి వెళ్ళిపోతారు. నువ్వు శోధించి దేవుని తెలుసుకున్నావు అనుకో, నీ ఒంటి నిండా కురుపులు, బాధాకరమైనటువంటి కురుపులు వచ్చేసినా, రసలన్నీ కారుతున్న ఒంటిలో నుంచి నువ్వు దేవుణ్ణి ఏం చేయవు? యోబులాగా ఏమంట? యెహోవా ఇచ్చిన యెహోవాయే తీసుకొని పోయాను, ఆయన నామమునకి స్తుతి కలుగును గాక అని మాట్లాడతావు. అదే దేవుని శోధించి తెలుసుకోలేదనుకో, ఆయన గొప్పతనం నీకు తెలీదు, ఆయన గుణగణాలు నీకు తెలీదు, వాస్తవం ఏంటో నీకు అర్థం కాదు, సత్యమేదో నీకు తెలీదు, నిజదేవుడు ఎవరో నీకు అర్థం కాదు, సృష్టికర్త ఎవరో నీకు తెలీదు, పరమాత్ముడు ఎవరో నీకు తెలీదు, మోక్షమును చేర్చే మోక్ష ప్రదాత ఎవరో నువ్వు తెలుసుకోలేవు. నీవన్నీ పరిపూర్ణంగా తెలుసుకుని అపవాది కుతంత్రం నుంచి తప్పించబడాలంటే ఆయన నువ్వు శోధించి తెలుసుకోవాలి. ఏం చేసి తెలుసుకోవాలి? అధ్యయనం చేయాలి దేవుని గురించి, ఇంకా పూర్తిగా అధ్యయనం చేయాలి. నీ విశ్వాస జీవితాన్ని, నీ భక్తి జీవితాన్ని ఎవ్వడు కదపలేనంతగా నువ్వు దేవుని శోధించి తెలుసుకోవాలి, పరీక్షించి తెలుసుకోవాలి. అప్పుడు ఎప్పుడు దేవుని మిస్అండర్స్టాండ్ చేసుకోవు. ఆమె తెలుసుకుందే దేవుని గురించి, గొప్ప దేవుడంట, ప్రేమ కలిగిన దేవుడంట, జాలి కలిగిన దేవుడంట, దయామాడంట, కృపామాడంట, పాపిని క్షమిస్తాడంట అని అనేసుకుంటాం. చిన్న నొప్పి వస్తే నువ్వు జాలి కలిగిన దేవుడని అన్నావు, ఇప్పుడు మాకు కష్టం వచ్చి పడింది అంటాము. అదే శోధించి తెలుసుకున్నావు అనుకో, ఆ సమయంలో మౌనంగా ఉంటావు. సరే చూద్దాం ఎందుకు దేవుడు ఈ పరిస్థితిని అనుమతించాడో చూద్దాం అని ఏం చేస్తాం? ఆగుతాం, నిదానిస్తాం. అదవుతుందండి, నిదానిస్తాం. ముగించేమంటారా? ముగించేనా వాళ్ళు చేతిరేస్తాను. ఇంకా చాలా మాటలు ఉన్నాయి, మరి గంట పడద్దేమో, మరి ఏం చేద్దాం? ఎవరేం మాట్లాడట్లేదు. ఏం చెప్పాను చెప్పండి, చెప్పాలి. పరీక్షించి పరిశోధించి ఆయన మనము తెలుసుకోవాలి. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడు అని టేస్ట్ చేయాలి. బిర్యానీ బాగుంటుందంట, ముక్క బాగుంటుందంట, రెసిపీ బాగుంటుందంట, రెసిపీ చికెన్ చిచ్చిపై బాగుంటుందంట. ఇక మా వాళ్ళు ఏదో తెస్తారని నాకు తెలియదు. చికెన్ కబాబ్ బాగుంటుందంట. ఇంకా తర్వాత ఏంటది, అది చిల్లీ చికెన్ బాగుంటుందంట కాదు, చూడు అప్పుడు తెలుస్తుంది. ఆమె కూడా ఏం చేసింది? అహోహో అనుకుంది, అక్కడ ఉండి వచ్చింది.
వచ్చి ఏం చేసింది? గూఢార్థము గల మాటల చేత శోధించింది. తెలుసుకోవడమే కాదు, నువ్వు రుచి చూడాలి దేవుణ్ణి. యేసు ప్రభుని రుచి చూస్తే అస్సలు నువ్వు వదలవో. ఏ పరిస్థితులు ఉన్నా సంతోషంగా ముందుకెళ్ళిపోతావు. దేవునికి మహిమ కలుగును గాక. సంతోషంగా ఏమైపోతామండి? ముందుకెళ్ళిపోతాం. లేదంటే ఏమైపోతాం? ఆగిపోతాం. ఏం చేసింది? ఆమె వచ్చి పరిశోధించింది. ఏం చేసిందండి? శోధించింది, మాటలతో శోధించింది. ఆ తర్వాత ఏం చేసిందో తెలుసా? చూడండి, మీకు నేను తెలియజేస్తాను. 11వ వచనం చదవండి. అంటే పైన చాలా ఉన్నాయి కానీ 10వ వచనం చదవమ్మా. మరియు ఆమె రాజునకు 240 మణుగుల బంగారమును, అబ్బో గోల్డ్, చూసుకోండి గోల్డ్ ప్రియులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ, బహు విస్తారమైన గంధవర్గమును రత్నములనిచ్చాను, అబ్బో డైమండ్స్. ఈ మాట చూడండి. షేబా దేశపు రాణి రాజైన సొలొమోనునకు ఇచ్చిన గంధవర్గములంత విస్తారము మరి ఎన్నడైనను రాలేదు. అంటే ఆమె వచ్చినప్పుడు ఏం చేసింది తెలుసా? ది బెస్ట్ విలువైన పదార్థములు, విలువైన కానుకలు తీసుకొచ్చింది. వచ్చినప్పుడు ఏం చేసిందండి? ది బెస్ట్ తెచ్చింది. అడుగుతున్నాను, ది బెస్ట్ ఎప్పుడైనా దేవునికి ఇచ్చావా? ది బెస్ట్. 10 పడేలే అలా వేసే పర్లే అంటే నేను 10 రూపాయలు 100 రూపాయలు తక్కువ చేసి మాట్లాడట్లేదులే. స్థితిని బట్టి మనం వేయచ్చు, అది తప్పు, నేను తప్పు పట్టట్లేదు. ది బెస్ట్ అంటే ఏంటి? మన హృదయంలో భావన రావాలి. ది బెస్ట్, దేవునికి విలువైంది నేను ఏమి ఇవ్వాలి? మీకు విషయం చెప్పనా? ఆ మాటకు వస్తే దేవునికి విలువైంది ఏంటో తెలుసా? ఏంటి విలువైంది దేవుని దృష్టికి? చెప్పండి. మనమే. మనం చెప్పుకున్నాం కదా, మనము దేవుని స్వాస్థ్యము. మనం ఎవరమండి? దేవుని స్వాస్థ్యం. మనం ఆయన సంపద మనమే. మన సంపద ఇల్లు, బంగారం, వాకలి, స్థలాలు, పొలాలు, ఇవి ధనధాన్యాలు, ఇవి మన సంపద. కానీ దేవునికి సంపద అని తెలుసా? మనమే. ఆయన సొత్తు, ఆయన స్వాస్థ్యము. అదవుతుందండి. విలువైన వాటిని తీసుకొచ్చి అక్కడ సొలొమోను చేతిలో పెట్టిందామే. నువ్వేం చేయాలి తెలుసా? ఈ మధ్యాహ్నం ది బెస్ట్ దేవునికి ఇవ్వాలి. ఏంటిదండి? ది బెస్ట్ దేవునికి ఇవ్వాలి. నీకు బెస్ట్ ఏదైతే ఉందో అది దేవునికి ఇవ్వే. వాటి కంటే ది బెస్ట్ నువ్వే పూర్తిగా నువ్వు దేవునికి ఏం చేయాలి? సమర్పించుకోవాలి. ది బెస్ట్ నువ్వేం చేయాలి? నీకు నువ్వే సంపూర్ణంగా దేవునికి ఒక అర్పణగా, ఒక కానుకగా నువ్వేం చేయాలి? అర్పించాలి, సమర్పించాలి. ఆమె ఏం చేసింది? అర్పించింది, సమర్పించింది. జాగ్రత్తగా ముగింపులోకి వచ్చేసాను. 5 నిమిషాలు ముగించేస్తాను. ఒక విలువైనటువంటి బహుమానము అక్కడ రాయబడింది. పలు విధములైనటువంటి ఏం తీసుకొచ్చినామే? ఏమంటే గంధవర్గములు, రత్నములు. రత్నములు అంటే ఏంటండి? వజ్రాలు, డైమండ్స్. వజ్రం చూసారా ఎప్పుడైనా మీరు చూసారమ్మా? అబ్బో, మీరు చూసారమ్మా? నేను చూడలేదు, ఏమో చూడటం లేదు కూడా తెలియదు. కానీ మన వజ్రం అంతా ఎవరో? మన దేవుడే మనకి. అదవుతుందండి. ఇంత విలువైనటువంటి అర్పణలు తీసుకొచ్చి ఏం చేసిందామే? దేవునికి అక్కడ సొలొమోను రాజ్యములో సమర్పించింది. నువ్వు చేయాల్సింది తెలుసా? ది బెస్ట్ ఏదైతే ఉందో అది నువ్వు దేవునికి అప్పగించాలి. చివరిగా 2 మాటలను చెప్పి ముగించేస్తాను చూడండి. అంతే కదా. 6వ విషయం ఏంటంటే జ్ఞాపకం చేస్తాను చూడండి. 9వ వచనం చదవండి. అదే 10వ అధ్యాయం 9వ వచనం. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఆమె శోధించింది, విలువైన ది బెస్ట్ ఏదైతే ఉందో అది దేవునికి అప్పగించింది. అంతేకాదు వర్షిప్, దేవుని స్తుతించింది. ఏం చేసిందండి? దేవుని స్తుతించింది. ఎవరు? ఒక అన్యజనురాలు, దేవునిని ఎరుగనటువంటి ఒక స్త్రీ, ఒక గొప్ప రాణి అయ్యుండి తన రాజ్యమును, తన పనిని అన్ని విడిచిపెట్టుకొని ఇక్కడికి వచ్చి ఆయనను గూర్చి విని ఆయన స్తుతించింది.
ఏం చేసిందండి? స్తుతిస్తున్నావా దేవుని? నువ్వు ప్రతి పరిస్థితిలో దేవుని స్తుతిస్తున్నావా? కష్టం వచ్చిన ప్రభా ఏమో మరి ఒకవేళ ఇలా నేను వెళ్ళడం నీ 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 చిత్తమేమో, నీకే స్తోత్రం అన్నావు ఎప్పుడైనా? ప్రభా నాకు నష్టం కలిగింది ప్రభా, ఏమో ఇలా జరగడం నీకు నీ ఇష్టమేమో ప్రభా, నీకే స్తోత్రం అని అన్నావా? నేను చెప్పాను దేవుని స్తోత్రం. సులువైన కాన్పు వస్తుందని అనుకున్నాను నా భార్య విషయంలో, కానీ సిజరేన్ అయింది. కానీ నేను ఒకటే దేవుని స్తుతించాను, ప్రభా ఇలాగ జరగడం నీ చిత్తమై ఉంది, నీకే స్తోత్రములు. చెప్పగలవా నువ్వు? కష్టంలో చెప్పగలవా? ఇబ్బందులను చెప్పగలవా? దేవుని స్తోత్రాలు చెప్పగలవా? బాగున్నప్పుడు మాత్రం ఐ ప్రేజ్ యూ, ఐ ప్రేజ్ యూ, ఐ వర్షిప్ యూ, దేవా స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడు అంత బాగుంటే స్తోత్రం హల్లెలూయా 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 హల్లెలూయా. అయ్య బాబా ఒక్కొక్కరు చెప్తారండి. అది ఏదైనా చిన్నది నష్టం కలిగింది అనుకో, హల్లెలూయా అంటే హల్లెలూయా, హల్లెలూయా అంటే హల్లెలూయా. ఏ తగ్గిపోయిందా వాయిస్? కానీ ఆమె ఏం చేసింది? దేవునిని స్తుతించింది. ఇశ్రాయేలీయుల దేవుని స్తుతించింది ఆమె. చివరిగా చెప్తున్నాను, ముగించేస్తాను ఇంకా చివరి మాట చూడండి. ఆ వచనం కంటిన్యూ చేయండి. యెహోవాకు స్తోత్రము కలుగును గాక. యెహోవా ఇశ్రాయేలీయులందు శాశ్వత, చాలు చాలు అంతే కదా. ఆమె ఏం చేసిందో తెలుసా? యెహోవా ఇశ్రాయేలీయుల యందు శాశ్వత ప్రేమ ఉంచెను. చాలు చాలు చాలు. చివరిగా ఆమె చేసిన విషయం ఏంటి తెలుసా? ఇశ్రాయేలీయులపై దేవుడు శాశ్వత ప్రేమ ఉంచాడని గుర్తించింది. జాతక వినాలి, చివరి మాట అండి, ముగించేస్తున్నాను. ఏం చేసింది ఆమె? ఇశ్రాయేలీయులపై దేవుడు శాశ్వత ప్రేమ ఉంచాడని. ఏమండి ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ వర్డ్, లాస్ట్ వర్డ్, ప్లీజ్ లిసన్. దేవుడు ఇశ్రాయేలీయుల పైన శాశ్వత ప్రేమ ఉంచాడని గుర్తించింది. కానీ ఇశ్రాయేలీయులకు తెలియలేదు దేవుడు వారిపై శాశ్వత ప్రేమ ఉంచాడని. ఇది గమనించాలి. యువర్ ఆనర్, నోట్ దిస్ పాయింట్. అదవుతుందా? షేబా దేశపు రాణి గుర్తించింది దేవుడు ఇశ్రాయేలీయుల పైన శాశ్వత ప్రేమ ఉంచాడని. కానీ తన ప్రజలకు తెలియలేదు దేవుడు వారిపై శాశ్వత ప్రేమ ఉంచాడని. దేవుడి మధ్యాహ్నం చివరిగా చిట్ట చివరగా నీతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? దేవుడు తన శాశ్వత ప్రేమను నీ మీద ఉంచాడు, నువ్వు గుర్తించావా? దేవుని శాశ్వత ప్రేమ నీ మీద ఉందని గుర్తించావా? ఒకసారి ఆలోచించు. దేవుడు నన్ను ప్రేమించట్లేదండి, దేవుడు నన్ను ప్రేమించలేదండి, దేవుడికి స్వార్థం ఉందండి, దేవుడు అన్యాయస్తుడండి నువ్వు మాట్లాడుతున్నావు. కానీ షేబా దేశపు రాణి ఏం చేసింది తెలుసా? దేవుడు తన ప్రజలను ఇశ్రాయేలు మీద శాశ్వత ప్రేమ ఉంచాడని. చూడండి, దేవుడు కొన్ని సందర్భాల్లో శ్రమల మార్గములు మిమ్మల్ని నడిపిస్తున్నా, ఇరుకుల్లో కష్టాల గుండా మిమ్మల్ని నడిపిస్తున్నా, అదవుతుందా? ఆయన నడిపించడు కానీ అనుమతిస్తాడు. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడు నడిపించడు, అనుమతిస్తాడు. దేవుడు నడిపించడు, అనుమతిస్తాడు. అనుమతించబడినప్పుడు దేవుడు నిన్ను ప్రేమించలేదని అనుకుంటున్నావా? దేవుడు నిన్ను ప్రేమించట్లేదు అని నువ్వు భావిస్తున్నావా? దేవుడు నిన్ను ప్రేమించట్లేదు అని నువ్వు సనుగుతున్నావా? సనగలేదా నువ్వు చాలాసార్లు దేవుడు నన్ను ప్రేమించలేదని? చాలాసార్లు నువ్వు సనిగా. అందుకే దేవుడు చివరిగా నీతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని గుర్తించు. షేబా దేశపు రాణి గుర్తించింది. చాలాసార్లు దేవుడు నన్ను ప్రేమించలేదు నువ్వు అనుకోలేదా? దేవుడు అన్యాయం చేశాడు నాకు నువ్వు అనుకోలేదా? తప్పు, చాలా పొరపాటు అది. దేవుడు శాశ్వత ప్రేమ నీ మీద ఉంచాడు. ఎందుకు దేవుడు నిన్ను ప్రేమించలేదు అనుకుంటున్నావు? నీకోసమే కదా ఆయన పరలోకాన్ని దిగి వచ్చాడు, నీకోసమే కదా ఆయన ఈ భూమి మీద సిలువ యాగం చేశాడు, నీకోసమే కదా భయంకరమైన కొరడా దెబ్బలు తిన్నాడు, నీకోసమే కదా చివరికి తన ప్రాణం కూడా పెట్టేశాడు. ఇంకా దేవుడు శాశ్వత ప్రేమ చూపలేదని అనుకుంటున్నావా? దేవుడు నిన్ను ప్రేమించలేదా? దేవుడు నిన్ను ప్రేమించట్లేదా? దేవుని ప్రేమలో స్వార్థం ఉందా? షేబా దేశపు రాణి గుర్తించింది దేవుడు తన ప్రజలను శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్నాడని గుర్తించింది షేబా దేశపు రాణి. కానీ ఈ రోజుకి నువ్వు భక్తి చేస్తూ ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధికి వస్తూ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని గుర్తించలేకపోతున్నావు. నీకోసం ఎంతగా త్యాగం చేస్తే దేవుడు ఇంకా నువ్వు దేవుడు ప్రేమించట్లేదని అనుకుంటున్నావా? రేపొద్దున షేబా దేశపు రాణి నీ ముందు నిలబడి నీ మీద నేరస్థాపన చేస్తా, జాగ్రత్త. చాలా తప్పది. అంటే అందరూ బాగుంటున్నారు, నువ్వు బాగోలేదని దేవుడు నిన్ను స్వార్థంగా చూశాడు, నేను ప్రేమించట్లేదా?
నువ్వు తాగుతున్న నీరు దేవుడిచ్చింది కాదా? నువ్వు పీలుస్తున్న గాలి దేవుడిచ్చింది కాదా? నువ్వు ఉంటున్న భూమి దేవుడిచ్చింది కాదా? నువ్వు అనుభవిస్తున్న ఆరోగ్యం దేవుడిచ్చింది కాదా? నువ్వు ఉంటున్న ఇల్లు దేవుడిచ్చింది కాదా? నువ్వు వాడుకుంటున్న వాహనాలు దేవుడిచ్చినవి కావా? ఇవన్నీ నీవు కాదా? నువ్వు అనుభవిస్తున్న ఈ జీవితం దేవుడిచ్చింది కాదా? నిన్ను రక్షించడం కొరకే తన ప్రాణమని అర్పించాడు కదా, తన ప్రాణమని పెట్టేశాడు కదా దేవుడు. ఇవన్నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్న సూచనలు కాదా? దేవుడు నిన్ను ప్రేమించట్లేదా? ఎంత తప్పది. చివరిగా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? ఇదిగో శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. నేను ప్రేమించే దేవుడిని, ప్రేమించే దేవుడు ఆయన. దయచేసి దేవుని ప్రేమను అపార్థం చేసుకోవద్దు. ఇశ్రాయేలీయులు గుర్తించలేకపోయారు దేవుడు శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్నాడని, కానీ షేబ దేశపు రాణి గుర్తించింది దేవుడు శాశ్వత ప్రేమతో తన ప్రజలను ప్రేమిస్తున్నాడని. తెలుసుకో, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్నాడు. తల్లి కంటే, తండ్రి కంటే, అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెల కంటే, బంధువుల కంటే, నీ తోబుట్టువుల కంటే దేవుడు నిన్ను ఎక్కువగా 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 ప్రేమిస్తున్నాడు దేవుడు. దయచేసి దేవుని ప్రేమను కాదనుకోకు, దేవుని ప్రేమను అపార్థం చేసుకోకు. నిన్నే దేవుడు ప్రేమిస్తున్నాడు, శాశ్వతమైన తన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. కనుక దేవుని ప్రేమను అపార్థం చేసుకో. గుర్తించి, ఈ రోజుకైనా గుర్తించు. ఎంతకాలం నువ్వు గుర్తించలేకపోయావు? ఎంతకాలం నేను బ్రతికించి ఆశీర్వదించి ఇన్ని ఈవులు దేవుడు నీకు ఇచ్చాడు. నేను ప్రేమించలేక ఇచ్చాడు దేవుడు, నేను ప్రేమించే కాదు ఇవన్నీ ఇచ్చాడు దేవుడు. ఇంకా నువ్వు ఆయన ప్రేమను గుర్తించలేని స్థితిలో ఉన్నావేమో. జాగ్రత్త, షేబ దేశపు రాణి నీ మీద నేరస్థాపన చేస్తుంది. మనం దేవుని ప్రేమించేవారుగా ఉందాం. ఆమె ఏం చేసిందో అవి మనం చేద్దాం. అలా చేసి దేవుని యొక్క రాజ్యములో ఆయన విమర్శ దినమందున మనం ధైర్యముగా దేవుని ముందు నిలబడదాం. అట్టి కృప దేవుడు ఈ మధ్యాహ్నం మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమె మోకరించని ప్రార్థన చేసుకుందాం.